అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. డీజే టిల్లు మీరు సినిమా చూసే ఉంటారు, తర్వాత బలగం చూసే ఉంటారు. డీజే టిల్లు ఫాదర్గా, బలగంలో మురళీధర్ గౌడ్గా ఆయన ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ మురళీధర్ గౌడ్ గారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దానండి. మురళీధర్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఇన్నాళ్ళు ఒక మంచి ఆర్టిస్ట్ని మిస్ అయ్యామేమో అనిపించింది. డీజే టిల్లు చూసిన తర్వాత అరే ఇంత అద్భుతంగా చేశారు, అవకాశం నిజంగా చాలామందిని వెతుక్కుంటూ రాక చాలా టాలెంట్ బయటికి రావట్లేదేమో అని అనిపించింది. ఒకనొకప్పుడు మురళీ శర్మ గారు ఇంటర్వ్యూ నేను చేశాను 8-9 ఏళ్ల క్రితం. ఆయనతో పాటు ఇదే అన్నాను. ఎందుకంటే అప్పటి వరకు మురళీ శర్మ గారు ఎవరో తెలియదు, ఎవరికి తెలియదు. ఒక్క సినిమా హిట్ అయ్యేటప్పటికి కానీ ఆ ఆర్టిస్ట్ బయటికి రావడం అనేది చాలా కష్టమైపోతుంది. ఏ సినిమా మేడం అది? ఒక ఫాదర్ క్యారెక్టర్ అండి, 8 ఏళ్ల క్రితం చేశాను. బట్ అంటే ఇప్పుడంటే రీసెంట్గా వచ్చిన డీజే టిల్లు గుర్తుండిపోయింది, ఎన్నేళ్ళు అయినా కూడా అలా గుర్తుండిపోయింది మీది. బట్ 8 ఏళ్ల క్రితం అది ఏ మూవీ కరెక్ట్గా గుర్తులేదు నాకు, మురళీ శర్మ గారు చేసినట్టు. బట్ చాలా సంతోషం, టైం ఇచ్చారు. అంజలి గారికి అంజలి కట్టిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కాదు, మీరు మింట్ కాంపౌండ్లో చేశారా? అవును, ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను. ఓకే. ఎరస్ట్వేల్ ఏపీఎస్ఈబి, ఆ తర్వాత ఏపీసీపీడీసీఎల్, ఇప్పుడు అది టీజీఎస్పీడీసీఎల్. ఓకే ఓకే. నాకు చాలా సంతోషం. నా మాతృమూర్తిని గుర్తు చేసుకున్నంతగా ఫీల్ అవుతాను నేను. నా విద్యుత్ సంస్థని నేను బ్రతికింది ఈ విద్యుత్ సంస్థలోనే. కానీ అంటే మింట్ కాంపౌండ్లో మన కాయిన్స్ తయారవుతాయి. అదేమో మింట్ కాంపౌండ్ అంటే మింట్ కాంపౌండ్, ఆ కాంపౌండ్కు మింట్ తయారవుతుంది కాబట్టి పేరు. కానీ అక్కడ అన్నీ మా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఆఫీసులు దాదాపు 30-40 ఆఫీసులు ఉన్నాయి. అక్కడ డిఫరెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. మాది కార్పొరేట్ ఆఫీస్, హెడ్ ఆఫీస్. ఓకే ఓకే. సిఎండి గారు, ఆల్ డైరెక్టర్స్ ఆ ఉండే ఆఫీసులో నేను 3rd ఫ్లోర్లో అకౌంట్స్ వింగ్లో పే ఆఫీసర్ కంట్రోల్లో జేఓగా పనిచేసి రిటైర్ అయ్యాను. అవును అవును. 31 జనవరి 2012. ఓహోహో. ఈ సందర్భంగా మా అమ్మగారిని గుర్తు చేసుకుంటున్నాను. 12/12/1993లో మా అమ్మగారు వెళ్ళిపోయారు. ఎక్కడున్నా మీ ఉన్నతిని చూస్తారు అన్డౌటెడ్లీ, వాళ్ళ ఆశీర్వాదమే. నిజం నిజం. కానీ మీరు ఎంత అదృష్టవంతులో, ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని మీరు జీవితాంతం ఎదురు చూసినా అది రిటైర్ అయిన తర్వాత మీకు రెండో జీవితాన్ని ప్రసాదించిందని చెప్పచ్చు. అవును మేడం. అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంత ఖాళీగా ఉండాలా అని ఆలోచించే సమయంలో మీరు చాలా బిజీ అయ్యారు, టు బి ఫ్రాంక్. అదృష్టవశాత్తు నేను గొప్ప అదృష్టవంతునే మేడం, టోటల్గా చూస్తే కదండి. ఫ్రమ్ ది బిగినింగ్. అవును. నా జీవితము నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అన్నీ అదృష్టవశాత్తు దైవవశాత్తు జరిగిపోతున్నాయి. నేను నమ్ముకున్నది కూడా నన్ను నేనే నమ్ముకున్నాను, నా యొక్క కృషిని నమ్ముకున్నాను, నా దైవాన్ని నమ్ముకున్నాను. నేను ఇంకెవరిని నమ్ముకోలేదు, ఎవరి మీద ఆధారపడలేను, ఉండకూడదని అనుకున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను స్వయం కృషితోనే రావాలి, బాగా పైకి ఎదగాలి, ఎందుకో సినిమా నటుడిని అవ్వాలి, సినిమా నటుడిని అనేటువంటి భావన నా లోపల ఉంది మొదలే. సినిమాల్లో వెలిగిపోవాలి, ఒక ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకోవాలి, నటుడు అంటే ఇతను కదా అని అనిపించుకోవాలి అనేటివి భావాలు ఉండేవి నాకు. అలాంటి భావాలు ఉన్న పరిస్థితుల్లో మాకున్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి, మా ప్రాంతీయ తన దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ సినిమాల వైపు ఎక్కువగా తక్కువ, ఇటు సైడ్ అసలు జీరో మేడం. అవును, ఈస్ట్ వెస్ట్ సైడ్ ఉన్నంత ఫ్లో మనకి తెలంగాణ కొంచెం తక్కువనే చెప్పాలి. జస్ట్ ఒక 5% చెప్పుకోవచ్చు, అవుట్ ఆఫ్ 100 ఒక 5% చెప్పుకోవచ్చు. అవును. అది కూడా నాకు కొంచెం అడ్డొచ్చేది. నేను ఒక సినిమాలో చేరదామనుకుంటున్నాను, సినిమా నటుడు అవుదామనుకుంటున్నాను అని ఎవరికైనా చెప్పుకోవాలంటే కూడా నాకు కొంచెం ఎవరేమనుకుంటారో అంతే కదా అనే ఒక భయం. ఎగతాళి చేస్తారని, నువ్వు సినిమా నటుడు ఏంటి, నీకు సినిమా ఏంటి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి అని అంటారేమని భయం వేసేది. కానీ నా లోపల మాత్రం ఖచ్చితమైనటువంటి ఒక దృఢమైన అభిప్రాయం, నిశ్చిత అభిప్రాయం నాకు ఉన్నది. నేను నటుడిని అవుతాను, అవ్వాలి, నటుడిని ఆల్రెడీ నటుడిని అవ్వాలి. నేను అదే ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రముఖమైనటువంటి పాత్రలు పోషించాలి, ప్రముఖ నటుడు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు మీరు. ఇంకేంటి ఇప్పుడు అనుకునేవాడిని. కానీ ఎలాగా ఒక్క సింగిల్ పర్సన్ తెలిసిన వ్యక్తి లేడు మేడం నాకు. సింగిల్ పర్సన్ పోనీ కనీసం అతని దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పుకుందాం అనుకుంటే కూడా సినిమా ఫీల్డ్లో ఎవరు లేరు. అటువంటి పరిస్థితులు ఏం చేయటం అని అనుకుంటే నాకు సీరియల్స్ దారి దొరికింది. సీరియల్స్ నాకు కొంచెం అది కన్ఫ్యూషన్ లాగా అనిపించింది. సీరియల్స్లో వీటికన్నిటికీ అంత పెద్దగా పట్టించుకోరు కదా, వేషాలు వస్తుంటాయి పోతుంటాయి. నా అదృష్టం బాగుంటే ఈ సీరియల్స్లో కంటిన్యూటీ క్యారెక్టర్స్ దొరకవచ్చు, ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ దొరకవచ్చు. లేకపోతే మనం ఎట్లాగూ రిటైర్ అయినాం కదా, రిటైర్ అయినాం అప్పటికే, రిటైర్ అయినాం కాబట్టి సరదాగా వెళ్ళిపోదాం. నాకు పని అంటే ఇష్టం మేడం, ఖాళీగా కూర్చోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సర్వీస్లో కూడా సండే ఒకటి హాలిడే వచ్చింది అని అంటే ఊరుకునే, సర్దుకునేవాడిని. కానీ
ఇంకా మళ్ళీ మిగతా హాలిడేస్ వచ్చినాయంటే నేను 1-2 డేస్ కంటే ఎక్కువ అంటే కూడా నేను భరించలేకపోయేవాడిని. అవును, మీరు వర్క్ చేసిన డిపార్ట్మెంట్లో కూడా ఆయన చాలా మంచి పేరు సంపాదించుకున్నారు యాక్చువల్గా చెప్పాలంటే. అవును మేడం, నేను నాకున్న సిఆర్స్ కానీ నాకున్నట్టు ఏఆర్స్ కానీ, సిఆర్స్ అంటే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాసిన, ఏఆర్స్ అంటే యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్స్ మిమ్మల్ని ఒక ఎసెట్గా చూసారు. ఎస్సెట్గా చూశారు. మీరు ప్రాపర్ హైదరాబాద్ సిద్దిపేట అని విన్నానండి. అవును, మెదక్ జిల్లా మేడం, రామాయంపేట. అంటే నెట్లో నాకు మీరు ఏ సిద్దిపేట ప్రశ్న అడగకుండా నేను అన్ని చెప్పేసి అని మీరు చెప్పారు, బట్ అందులో నెట్లో మాత్రం సిద్దిపేట అని ఉంది. చదువుకున్న సిద్దిపేటలో, అచ్చా, డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో చేసుకున్నాను. ఆహాహా, అంటే నా ఎడ్యుకేషన్ ఏమైందంటే మాది పేద కుటుంబం కదా మేడం. అంటే అమ్మ నాన్న ఏం చేస్తుండే? మా అమ్మ నాన్న హౌస్ వైఫే. మా నాన్నగారు మేము గౌడ్స్. మా నాన్నగారి పేరు గౌరయ్య గౌడు, మా అమ్మగారి పేరు రాజమణ్యమ్మ. అయితే మా నాన్నగారు మేము నాయన అని అంటాం మామూలుగా తెలంగాణలో. బాపు అంటారు, నాయన అంటారు, కొంతమంది అయ్య అంటారు. అయితే మేము నాయన అంటాము. మా నాయన ఈ కళ్ళు మామూలు పట్టుకునే వాళ్ళ దగ్గర ఆయన పనిచేసేవాడు అనమాట. ఒక సూపర్వైజర్గానో, లేకుంటే కళ్ళు అమ్మేవాడిగానో, లేకుంటే లారీలో సరుకులు పంపించడము, ఈ విధంగా చేసే క్రమంలో మేము సిద్దిపేటలో నేను నా అక్షరాభ్యాసం జరిగింది బాసర్లో. అచ్చా, ఓకే. అక్షరాభ్యాసం తర్వాత ఓనమాలు నేర్చుకున్నది రామాయంపేటలో. 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిద్దిపేటలో చదువుకున్నాను. 8వ తరగతి నుంచి హెచ్ఎస్సి మాది లాస్ట్ బ్యాచ్ 1969లో తెలంగాణ ఉద్యమం మొట్టమొదటిసారి జరిగినప్పుడు 1969లో 8, 9, 10, 11 హెచ్ఎస్సి హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్. ఓహో, అది గజ్వెల్లో చదువుకున్నాను. గజ్వెల్లో నాకు మంచి పట్టున్నది. పైగా నా వయసు 8 నుంచి 11 అంటే మనిషి మెచ్యూర్ అవుతాడు అప్పుడే. కొంచెం జ్ఞానోదయం కావడము, వికసించడము, విషయాలు తెలుసుకోవడము, పరిసరాల మీద కొంచెం అవగాహన చేసుకోవడము కుదిరే వయసు అది. అప్పుడు నాకు అక్కడ ఆ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను అక్కడే గడిపాను. బాగా నాకు గజ్వేల్ అంటే చాలా ఇష్టం, ప్రాణం. అంటే ఇక్కడ కూడా మీకు అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు అంతా బిలో పావర్టీలో ఉండి మీరు ఆ మాత్రం వాళ్ళు చదివించడం లేదా మీరు చదువుకోవడం 2 రకాలుగానే మీరు అదృష్టవంతులే. లేదంటే చదివే లేకపోయి ఉంటే ఈరోజు మీకు గవర్నమెంట్ జాబ్ ఎక్కడ ఉండేది? ఉండేది కాదు. అంటే అమ్మా నాన్న మాకు లేకపోయినా పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చదివించారంటే, లేకపోతే వాళ్ళు అప్పట్లో అనకూడదు కానీ మా నాన్నగారు అంటుండే గాలికి పెరిగాము అని అంటూ ఉంటారని. వాళ్ళు మొత్తం 12 మంది పిల్లల్లో రాత్రి ఇంటికి వచ్చినప్పుడు లెక్క పెట్టుకున్నారంట మా తాతగారు. 1, 2, 3, 12 వచ్చారా, లైట్లు ఆఫ్ చేయండి ఇప్పుడు అని. అంతే తప్ప వీళ్ళు ఏం చదువుతున్నారో ఆయనకి తెలియదు, వాళ్ళు తిన్నారా లేదా తెలియదు, అది తల్లి బాధ్యత మళ్ళీ. సో ఇలా ఉండే నా రోజుల్లో నేనేమంటున్నానంటే వాళ్ళు మమ్మల్ని చదివించాలని అనుకోవడమే చాలా గొప్ప విషయం అని అనిపిస్తుంది. మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం. ఆయన చదువుకోలేదు. ఆయన 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నారు. తెలుగు రాయగలిగేవారు, చదివేవారు. మీరు ఎంతమంది అండి మొత్తం? మేము 5గురం. మేము 5గురము. దాంట్లో నేను పెద్దవాడిని. మీరు పెద్దవారు, మీ తర్వాత మా తమ్ముడు తర్వాత చెల్లెల తర్వాత మళ్ళీ ఇంకో 2 తమ్ముళ్ళు. ఓహో, ఈ విధంగా 5గురం. ఓకే. మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం. చదువుకున్న వాళ్ళంటే గొప్ప గౌరవం. ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళంటే అమితమైన ప్రేమ. ఆయనకి ఎందుకో బాగా పిచ్చి ఉండేది మా నాయనకి. ఇంతకీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడారా మీ నాన్నగారితో? నువ్వు మాట్లాడరా, ఇంగ్లీష్లో మాట్లాడరా అంటుండేవా. ఇంగ్లీష్లో తల ఊపడం కాదు, నువ్వు అర్థం చేసుకోవడం కాదురా, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు అని బాగా ఆయనకు పరవశం. ఇంగ్లీష్లో ఎవరైనా మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా చూసేవాడు. స్వాగతించేవాడు, ఇంటికి మర్యాదగా భోజనం పెట్టి పంపించేవాడు. అంత ప్రేమ. అయితే ఆయన బాగా చదువుకోవాలి, మేమందరం చదువుకోవాలనేటువంటి బాగా కోరిక ఆయనకి. కాకపోతే కష్టం మీదనే చదివించారు మేడం, చాలా కష్టంగానే. మా నాన్నగారికి నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా నాన్నగారి కాళ్ళకి చెప్పులు లేవు. డిగ్రీలో ఉన్నాను నేను అప్పటికి. 1974 నా డిగ్రీ. 72, 73, 74 సిద్దిపేటలో. అప్పటికి మా నాన్నగారికి కాళ్ళకి చెప్పులు లేవు. అంత పేదరికం. ఆ తర్వాత ఎంఏ చేయమన్నారు. ఎంఏ వచ్చి సరదాగా ఏదో ఎంట్రన్స్ టెస్ట్ రాశాను, పాస్ అయ్యాను ఉస్మానియా యూనివర్సిటీలోనే. ఇక కంటిన్యూ చేయాలని అనుకోలేదు. ఇక ఆయనకి ఏదో తోడుగా ఉందాము, లేదా ఇంకా మనం చాలే డిగ్రీ అయింది కదా, మరి మనం సినిమాలు ఎప్పుడు, ఇది ఒకటి ఉన్నది మనసు. మరి ఎప్పుడు మన సినిమాలు ఎప్పుడు పోతాం? మనం మద్రాసుకి వెళ్ళాలని కోరిక బాగుండేది, కానీ కుదరలేదు. ఇంకా తర్వాత వ్యాపారంలో ఒక 10 సంవత్సరాలు వ్యాపారంలో ఉన్నాను. ఆ తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి కాల్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఎల్డీసీ కమ్ రెవెన్యూ క్యాషియర్ అనే పోస్ట్కి కాల్ లెటర్ వస్తే వెళ్ళి ఇక్కడే అదే ఆఫీస్లో, ఏ ఆఫీస్లో అయితే నేను ఇంటర్వ్యూ ఇచ్చానో అదే ఆఫీస్లో రిటైర్ అయ్యాను. చాలా తక్కువ మంది దొరుకుతుందండి అలాంటి అవకాశం. అవును మేడం.
అయితే నాకు ఫస్ట్ పోస్టింగ్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ వనపర్తిలో ఇచ్చారు. ఇప్పుడు వనపర్తి జిల్లా, అప్పుడు మహబూబ్నగర్ జిల్లా. అక్కడ 18 years పనిచేశాను మేడం. 18 years పనిచేశాను కాబట్టి తెలియని వాళ్ళకి నా నేటివ్ ప్లేస్ ఎక్కడంటే వనపర్తి అనే చెప్తాను. నాకు అంత అక్కడ మిత్రులు ఉన్నారు, మా డిపార్ట్మెంట్ అంతా నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ విధంగా 18 సంవత్సరాలు అక్కడ పనిచేసి ఆ తర్వాత మా నాన్నగారు పోయిన తర్వాత, మా నాన్నగారు 2000 సంవత్సరాలు పోయారు. పోయిన తర్వాత ఊరికి దగ్గర అవుతానని చెప్పేసి అని నా కేడర్లో ట్రాన్స్ఫర్ ఇవ్వరు, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ ఉండదు. కాకపోతే హెడ్ ఆఫీస్ హైదరాబాద్ కాబట్టి డిప్యుటేషన్లో హైదరాబాద్లో పనిచేయవచ్చు అంటే అప్పుడు నేను ఆ మార్గం ఎన్నుకొని డిప్యుటేషన్లో ప్రయత్నం చేసుకొని వచ్చాను. ఆ తర్వాత మా డైరెక్టర్ గారు నా సర్వీసెస్ బాగా ఇష్టపడి నాకు పర్మనెంట్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించారు. ఆ తర్వాత ఆయన ప్రమోషన్ గురించి బాగా ప్రయత్నం చేశారు ఆయన. అంటే నా యొక్క సర్వీసెస్ ఆయనకు నచ్చినాయి బాగా. మీ మిగతా బ్రదర్స్ అండ్ సిస్టర్ వాళ్ళంతా వాళ్ళు కూడా చదువుకుని ఒక స్థాయికి రాగలిగారండి? మా రెండవ తమ్ముడు నా తర్వాత అతనేమో ఇంటర్మీడియట్ చదివేసి ఆపేశాడు. ఆయన ఆ తర్వాత బిజినెస్లోకి వెళ్ళిపోయాడు. ఆయనకు మొన్నటి వరకు బీఈడీ కాలేజ్ ఒకటి ఉండింది, ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు. ఆ తర్వాత మా చెల్లెలు, ఆమె ఇంటర్వ్యూ చేసింది. మా 4వ తమ్ముడు రవీందర్ గౌడ్ అని ఆయన డిగ్రీ చేశాడు, టీచర్గా హెడ్ మాస్టర్గా పనిచేస్తూ లాస్ట్ ఇయర్ చనిపోయారు ఆయన. సడన్గా చనిపోయాడు ఆయన. ఆ తర్వాత ఇంకో అతను శ్రీనివాస్ గౌడ్ అని అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఈ విధంగా అందరం గ్రాడ్యుయేషన్ లెవెల్కి అయితే వచ్చారు అందరు. అయితే డీజేటీలో చేసినప్పుడు మీ ఎంగేజ్ని మీ ఆ హీరోలో చూసుకుని ఉండాలి, మీ క్యారెక్టర్ని మీ నాన్నగారి దాంట్లో చూసుకుని ఉండాలి. మా నాన్నగారి క్యారెక్టర్ కరెక్ట్ కానీ నేను ఆ క్యారెక్టర్ కాదు. అంతేనా? లేదు మేడం, అది ఇప్పుడు జనరేషన్ ఉన్న దాంట్లో ఒక డైలాగ్ ఉంది, సెకండ్ డిజిటల్ స్క్వేర్లో మేము పెంచలేదండి వాడే పెరిగాడంటే. అదే కదా మరి ఇప్పుడు పిల్లలు అనకూడదు కానీ దాదాపుగా అట్లా పెరుగుతున్నారు మేడం. వాళ్ళని ఎవరు చెప్పేటట్లేదు, ఆ టాపిక్ ఏదో వద్దు కానీ. లేదు బాధాకరం మేడం, చాలా బాధ అనిపిస్తుంది కొంతమంది పిల్లల్ని చూస్తుంటే. అది మరి ఏమవుతారో ఎట్లా అవుతారో తెలియదు. అంటే కాలం మరి మేము 1968-69లో నేను 10th HSCలో ఉన్నప్పుడు గజ్వెల్లో స్కిన్ టైట్ పాయింట్లు వచ్చాయి మేడం అప్పట్లోనే. మీరు ఎప్పుడైనా ఆత్మీయులు సినిమా చూడండి, నాగేశ్వరరావు గారు వనశ్రీ గారు చేసింది సినిమా. దాంట్లో పద్మనాభం గారు మా క్యారెక్టర్ అనమాట. స్కిన్ టైట్ కూర్చోరాదు, కనీసం బెండ్గా కూర్చోవడం సంగతి తర్వాత, ముందు బెండ్గా ఈ కుర్చీలో కూర్చోలేము మేడం. అమ్మ బాబోయ్, అంత స్కిన్ టైట్ 10 దాన్ని ఎట్టెక్కించారు వాళ్ళు మేడం. ఇప్పుడు కొంతమంది జీన్స్ ప్యాంట్ వేసుకుంటే, టైట్ ప్యాంట్ వేసుకుంటారు, బలవంతంగా ఎక్కించడం. పేపర్ పెట్టేవాళ్ళం మేడం మడమకి న్యూస్ పేపర్ పెట్టి లాగేవాళ్ళం. అంత టైట్. లేకపోతే ప్లాస్టిక్ పేపర్లు ఉంటాయి కదా, ఆ ప్లాస్టిక్ దానికి కాలికి దొరుకుతుంది వేసేసుకున్నారు. అంత టైట్ ఉండేది. తీసేటప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. అంటే ఇప్పుడు చిన్నపిల్లలం కాబట్టి శరీరం ఎటంటే అటు బెండ్ అవుతుంది కాబట్టి తీసేసేవాళ్ళం. అప్పుడు మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు, ఏం ప్యాంట్ అది, ఏం అవతారం అనేది, వీడు ఏం బాగుపడతాడా వీడు అనేవాళ్ళు. ఇప్పుడు చిరిగిపోయినవి, ఎంత చిరిగిపోతే అంత అందము, చిరుగులోనే అందం ఉంది. మా చిన్నప్పుడు 90sలో అందరూ అనేవాళ్ళు ఏంటంటే, చిరిగిపోయింది వేసుకున్నది ఏమిట్రా అని, ఏం కర్మ వచ్చిందిరా నీకు అంతే మేడం అనేసి వెంటనే కుట్టించేవాళ్ళు. ఎంత దరిద్రంలో ఉన్నాడో, ఎంత పేదరికంలో ఉన్నాడో ఆ చిరుగు అనుకున్నారు. ఇప్పుడేమో మోకాళ్ళ దగ్గర చిరిగిపోయి, కింద చిరిగిపోయి, వెనకాల చిరిగిపోయి, ఎంత బయట శరీరాన్ని వేసుకుంటే అంత ఫ్యాషన్ అయిపోయింది. పెద్ద వాళ్ళు వేసుకుంటున్నారు మేడం. నిజం. పోనీ పిల్లలు అనుకుందాం అనుకుంటే కాదు, పెద్ద వాళ్ళు వేసుకుంటున్నారు. కొంతమంది డైరెక్టర్లు వేసుకొని వస్తున్నారు, ఒకరిద్దరు డైరెక్టర్లు వేసుకొని వస్తున్నారు. అవును. నాకు బలభద్రపాత్రుని రమణి గారని ఒక రైటర్ ఉన్నారు. ఆ సినిమా ఏది మన వీళ్ళది రుతురాగాలు. అవును ఆ రుతురాగాల్లో ఆవిడే కదా. అవును. అయితే ఆవిడ మాట అన్నారు, వాళ్ళ అబ్బాయి అడిగట్ట, నువ్వు పెంచకపోతే నేను పెరగకుండా అదే ఏజ్లో ఉండిపోయేవాడినా, ఇంకంతకన్నా పొడుగు పెరగనా, లేకపోతే నా శరీరం పెరగదా, మీరు పెంచేది ఏం లేదు, మీరు కంటారు అంతే అని అన్నట్ట. ఆ తర్వాత రమణి గారు అన్నారు, అంజలి వాడు చెప్పింది కరెక్టే కదా, మనం ఏం పెంచుతున్నాం అని అంటే, నేనన్నాను, పెంచడం అని అంటే దగ్గరుండి నేను సాగొట్టడం అని కాదండి, ఆ శరీరం పెరగడానికి మీరు ఏం చేయాలి, ప్రతిరోజు స్నానం చేయించాలి. వాడికి ఊహ రానన్ని రోజులు మీరు స్నానం చేయించాలి. వాడు 1 or 2 అంటే మీరు అన్ని క్లీన్ చేయాలి, వాడికి అన్నం పెట్టాలి, వాడి సంరక్షణ అంతా చూడాలి. అది చూడడం. అది ఎందుకు చూస్తున్నారంటే మీరు కన్నారు కాబట్టి చూడాలి కదా అంటున్నారు ఇప్పుడు పిల్లలు. అది మీ బాధ్యత. దాన్ని మీరు చేసింది ఏముంది ఇప్పుడు?
మాకు స్పెషల్గా ఏం చేయట్లేదు మీరు కన్నారు అందుకని చదివిస్తున్నారు, కన్నారు మాకు కంఫర్ట్స్ ఇస్తున్నారు. అలా అనుకుంటే మన కన్నా వాళ్ళు బాగుండాలి అని మనం ఎంత కష్టపడుతున్నా వాళ్ళకి ఎలా అర్థం కావాలి? అక్కడే బాధ అనిపిస్తుంది నిజంగానే. ఏమి చెప్పాలి అంటే ఇది పెద్ద చిక్కు సమస్య. అవును, అవి విడదీయాలంటే చెప్పొచ్చు మనం, కానీ అది ఇంకా ఎవరెవరి అందరూ హట్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విని ఆచరించకపోయినా కనీసం అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే ఆచరిద్దామా లేదా అని అతను ఆలోచిస్తాడేమో. అసలు వినకరిపోతే, వినే ఓపిక లేకపోతే ఇప్పుడు ఎవరికి ఉన్నది మేడం? ఎవరికి లేదండి. ఓపిక అనేది ఏ స్థాయిలో లేదు మేడం. చిన్న స్థాయి లేదు, పెద్ద స్థాయి లేదు. ప్రతి వాళ్ళకి ఉరుకులు పరుగులు, ఆవేశము, అనవసరమైన కోపము, తొందరపాటు ఎక్కువైపోయినాయి. మాట్లాడకూడదు లేదు, ఎవరి పట్ల ఏ ప్రేమాభిమానాలు లేవు. అసలు ఎటు పోతున్నాం అంటే నేను అవన్నీ చూస్తూ వచ్చాను కాబట్టి ఇప్పుడు వీటిని చూస్తూ అసలు అందుకే నేను ఇది అవునో కాదు కానీ నేను ఎవరిని కలవను మేడం. నాకు ఎవరు పరిచయస్తూ లేరు. ఇల్లు, లొకేషను, డబ్బింగ్ స్టూడియో, ఈ 3 తప్ప నాకు ఇంకోటి తెలియదు. మీరు ఎప్పుడు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ సక్సెస్ మీట్స్ కానీ నేను వాటికి కూడా అటెండ్ అవ్వను మేడం. ఇక ఏంది మేడం అనవసరంగా భుజాలు చరుచుకోవడం తప్ప, భుజాలు చెప్పు తప్ప ఇంకేం ఉండదు. దాంతోనే వచ్చే లాభం కూడా నాకేం అనిపించలేదు. ఉపయోగం లేని పని ఎందుకు చేయడం అని నాకు అనిపిస్తుంది. ఏ మనిషిని కదిలించినా కూడా నాకేమిటి, నా స్వార్థం ఏమిటి అని అనుకుంటున్నాడే తప్ప, మరి మురళీధర్ ఉన్నాడు కదా, వీడు నావాడు కదా, వాడికి మనం పని చేసి పెడదాము, లేకుంటే అతనికి ఈ విధమైనటువంటి మనం ఆత్మీయత కల్పిద్దాము, ఒక అనుబంధంతో మాట్లాడదామని లేవు. మీకు 3 పిల్లల మీదేనండి? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలే? అమ్మాయిలు లేరైతే? లేరు మేడం. అమ్మాయిలు లేనందుకు బాధపడుతున్నారా, లేదంటే ఇప్పటి సమాజాన్ని చూసి అమ్మాయిని ఎంత సెక్యూర్డ్గా పెంచడమేమో, లేకపోవడం మంచిదని అనుకున్నారా? ఇబ్బంది అవుతుందేమో చెప్తే. అయితే వద్దు, స్కిప్ చేద్దాం. నచ్చట్లేదు మేడం, నాకు సమాజమే నచ్చదు. అదేనండి, అదే కదా బాధ. అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి పిల్లలు లేరు అని అంటే, భర్తను చంపిన భార్య అంటారు. నిన్న భర్త వాడు ఏమన్నాడు వాడు పాపం, అంటే అవసరం లేదు టాపిక్, కానీ ఫోన్లో మాట్లాడుతున్నాం అనవసరంగా. ఈ ఫోన్ ఇంటి పనులు వదిలిపెట్టి ఫోన్లో మాట్లాడటం మీద 24 hours ఫోన్లో మాట్లాడతావా అన్నదానికి గొడ్డలు తీసుకొని కొట్టేసింది మేడం. అయ్యో నారాయణ, ఇది ఎక్కడండి? నిన్న పేపర్లో వచ్చిందండి, నేను ఆంధ్రజ్యోతి చూడండి మీరు. ఓ మై గాడ్, 14th పేజీలో ఉన్నట్టున్నారు. ఇద్దరు పిల్లలు పక్కన ఉన్నారు, గొడ్డలతో కొట్టేసింది. ఏం ధైర్యం అది? అసలు ఏంటి కంట్రోలింగ్ ఎక్కడ ఉంది? ఎవరి కంట్రోల్లో ఎవరున్నారు మేడం? కష్టం, చాలా చాలా కష్టం, బాధ అనిపిస్తున్నది. మీ పెళ్ళి అమ్మా నాన్న చేసిన పెళ్ళేనండి? లవ్ మ్యారేజ్? షోలే సినిమా చూసారా మీరు? షోలే టు బి ఫ్రాంక్ లేదండి. ఏదో చిన్న బిట్స్ ఏదైనా యూట్యూబ్లో 1975లో వచ్చింది సినిమా, అది సూపర్ డూపర్ హిట్. అది అవును, సూపర్. ఆగస్ట్ 14th 15th రిలీజ్ అయింది. హేమమాలిని గారు అనుకుంటున్నా. హేమమాలిని, ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, అతను ఎవరు మన అమితాబ్ బచ్చన్ అండ్ అతను అమ్జద్ ఖాన్. అచ్చా, అరే ఓ సాంబా. షోలే సినిమాలో సంజీవ్ కుమార్, జైలరు ఇద్దరు కలిసి వెళ్తుంటారు. నేను లీవ్ తీసుకున్నాను, ఒక 1 వారం రోజుల పాటు ఊరికి వెళ్ళిపోతాను అని ఫ్రెండ్తో చెప్తుంటాడు అన్నమాట. అవునా సార్, ఊర్లో ఎలా ఉంటుంది సార్ మీ వాతావరణం? ఎలా ఉంటుంది? బాగుంటుంది. నా కొడుకు, కోడలు, మనవాడా మీకు అంత వయసు అనిపించదే అంటారు. అంటే పల్లెల్లో ఏముందండి, చిన్నప్పుడు పెళ్లి చేసేస్తారు కాబట్టి ఇక మిగతా అన్నీ జరిగిపోతుంటాయి. నాకు మనవరాలు ఇవన్నీ చెప్తుంటారు అనమాట. నేను కూడా సంజీవ్ కుమార్ లాగానే. నా పెళ్ళి అయింది నా 21వ ఏట. 21వ ఏట నా పెళ్ళి అయితే. సో నైస్. అదే మరి ఇప్పుడు అబ్బాయిలకి అయితే 30-35 అవుతుంది పెళ్ళి. 30-35 అవుతుంది పెళ్ళిళ్ళు ఇప్పుడైతే. అయితే లేదంటే అసలు పెళ్ళే వద్దంటున్నారు. పెళ్ళి అయిన ఎంతకాలం మేడం? అదే కదండి, కొద్ది కాలమే కదా. అవును, వాళ్ళు ఎంతకాలం సంతోషంగా ఉంటారో తెలీదు. వారమో 10 రోజులు ఇప్పుడు వచ్చింది. ఏళ్ళు నెలలు లేవు, పోయింది. వారం 10 రోజులు 15 రోజులు. మొన్న ఒక అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు, మేము ఇద్దరు మాట్లాడుకుంటుంటే అతను ఫోన్లో వద్దు సార్, నన్ను వదిలిపెట్టాడు సార్, నేను చేయలేను సార్, ఈ ఒక్క విషయం తప్ప మీరు ఇంకేమని చెప్పండి సార్, చేస్తాను అంటున్నాడు అని పెట్టేశాడు. ఏంటి సార్ అంత నీరసంగా, అంత నిరాసక్తంగా మాట్లాడారు అని అంటే, ఏం చెప్పాను సార్, జంట పెళ్ళి అయింది. 2 రోజులు 3 రోజులు ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా, అది అయిపోయిన తర్వాత హనీమూన్కి వెళ్ళిపోయారు. 3 రోజులకు హనీమూన్ కోసం వెళ్ళిపోయారు. 3 రోజులు అబ్బాయి చదువుకున్నవాడే బాగా, అమ్మాయి చదువుకున్నదే. వీళ్ళు ధనవంతులే, వాళ్ళు ధనవంతులే. 3వ రోజు అతను ఒక ఫ్లైట్లో, ఆమె ఒక ఫ్లైట్లో వచ్చేసారు. అయ్యో, దీన్ని 3 నెలల ముచ్చట అనకూడదా?
పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం పెళ్లికి అనవసరం వాళ్ళకు అనిపిస్తుందండి లెక్కే కాదు కదా మేడం. ₹1,00,00,000 ఉన్న వాళ్ళ దగ్గరే ఈ దరిద్రం. 3 రోజులకు పెడాకులు. చాలా దారుణం. అటువంటి పరిస్థితి. అందుకే అతను అంటున్నాడు ఈ ఒక్కటి తప్ప నన్ను ఇంకా మిగతా ఏదైనా ఎందుకంటే అతనికి చెప్పలేను, నేను ఆమెకి చెప్పలేను. వచ్చినప్పుడు 2 ఫ్లైట్లు విడివిడిగా వచ్చేసారు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. అంతే, మేము ఉండలేము. చెప్పుకోకుండా ఎంతమంది లేరు మేడం. కలిసి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటున్నారు. ఏదో పైకి మన దృష్టాలు కనపడుతున్నారు కానీ లోపల అంతా ఎడముఖం పెడముఖం. దానికి కారణం ఏమిటంటే నాకు అనిపించేది పెద్దలు లేకపోవడమే మేడం. ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంట్లో పెద్దలు లేకపోవడం వల్ల, వీళ్ళకు పూర్తి స్వేచ్ఛ దొరకడం వల్ల, ఎవరి ఆలోచనలకు అడ్డుకట్టలు వేయకపోవడం వల్ల ఈ సెల్ ఫోన్ తర్వాత సంగతి. అది కూడా ముఖ్యమైన ఎలిమెంటే, ముఖ్యమైనటువంటి ఆయుధం అది చెడగొట్టడంలో. కానీ ఇంట్లో పెద్దలు లేకపోవడం అనేది, భయభక్తులు లేకుండా ఉండటం అనేది, కట్టుబాట్లు ఉండడం అనేది దీనికి ముఖ్యమైన కారణం అని నాకు అనిపిస్తుంది. ఇంట్లో ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఉంటే, ఏరా టైం ఏంది 10 ఇంతసేపు ఎక్కడ పోయినవరా అని ఒక మనిషి అనేవాడు ఉంటే వాడు వచ్చేవాడు కనీసం 10:30కో 11 వస్తాడు. నన్ను అడిగేటోడు ఎవరు లేడానికి పొద్దున 3 గంటలు 4 గంటలకు వస్తాడు. అవునండి. ఎన్ని జరుగుతున్నాయి మేడం సమాజంలో, కొత్త వార్తలు తెలుస్తున్నాయి. సినిమాలు షూటింగ్ గ్యాప్లో కూర్చొని జనాలు కలుస్తూ ఉంటారు కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటుంటే వింత వార్తలు వింటున్నాం మేడం. అబ్బో, మామూలుగా కలుషితం అయిపోలేదు. చాలా దారుణం. నాకు దారుణం, ఎంత వింత, నిజమా, అవునా, అవ్వా అనిపిస్తున్నది. అవును, అటువంటివి జరుగుతున్నాయి. మా అమ్మగారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మా ఇంటికి. వచ్చినప్పుడు నేను వచ్చి ఉపయోగం ఉంది, నువ్వేమో షూటింగ్కి వెళ్ళొస్తావా, వస్తావు మధ్యాహ్నానికి, మనిద్దరం నీకు టైం ఉంటే నాతో స్పెండ్ చేస్తావు, మీ పిల్లలు ఇద్దరే ఉంటారు ఇంట్లో, వాళ్ళు ఫోన్లో ఉంటారు, అమ్మమ్మ తిన్నావా, వచ్చి మాట్లాడడం ఏమీ ఉండదు. నేను పెడితేనేమో వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంకా వచ్చి ఉపయోగం ఏముందమ్మా అంటారు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎరా అమ్మమ్మ ఉండింది కదా కాసేపు మాట్లాడాల్సిన అమ్మమ్మ దగ్గరికి వచ్చినాయి అంటే, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారమ్మా అందుకని నేను మాట్లాడాను. కష్టం మేడం. ఆ ఫోన్ తీసుకుంటారు, రూమ్లోకి వెళ్ళిపోతారు, కొల్లెం పెట్టుకుంటారు. ఊరికే ఫోన్ మనం డోర్ తీసారే బాబు రారా అని అనడానికి కూడా లేదు. బాధనే తలుపు తీయరు. ఆ తీస్తే కూడా విపరీతమైన కోపంతో ఏంటి. అవును, ఏమో ఈ కాలం అందుకే ఇది కాల ప్రవాహంలో కొట్టుకుపోవాలనేది మాట అంతేనేమో. ఇది ఇప్పుడే ఇట్లా ఉన్నది, ఇంకా రాను ఇంకొక 5-10 ఏళ్ల తర్వాత ఇంకెట్లా అవుతుందో, అదే 30 ఏళ్ళ తర్వాత ఆ రోజు చూడకూడదని అనుకుంటున్నా అండి. నిజంగా చాలా దారుణంగా. మాకైతే ఇంకా మీకన్నా మేము కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి చాలా భయంకరంగా అనిపిస్తుంది మేడం, చాలా భయంకరంగా అనిపిస్తుంది. అసలు ఏమీ లేదు, కంట్రోల్ లేదు, ఎక్కడ లేదు. మీకు ఇంకొకటి, మీ అదృష్టం అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో మీరు చాలా కష్టపడి పైకి వచ్చారని నేను విన్నాను, నాకు తెలుసు. కానీ ఎన్ని కష్టాలు పడ్డా గవర్నమెంట్ ఉద్యోగం ఒకటి మీ చేతిలో ఒక ఆయుధం ఒకటి దొరికింది మీకు యుద్ధం చేయడానికి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఎండ్ ఆఫ్ ది డే మీరు రిటైర్ అయిన తర్వాత ఆ పెన్షన్ తోటి ఏ అవకాశం వచ్చినా రాకపోయినా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కాస్త తినే ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆవకాయ మజ్జిగ వేసుకుని తిన్నా కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు బతకగలుగుతారు. అదొకటి భగవంతుడికి చాలా రుణపడి ఉన్నారు ఆ విషయం. ఇదొక విషయం. అయితే ఇప్పుడు సినిమాలు మీరు వచ్చి ఇంత బిజీ అవ్వడం అనేది, సో నాకు అనిపిస్తుంది అంటే మీ ప్లేస్లో నేను ఊహించుకుని నేను మాట్లాడుతున్నాను. రేపు నేను ఆ ఏజ్లోకి వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ ఏంటంటే ఈ డబ్బులు నా ఆరోగ్యం కోసము, నా ఫ్యూచర్ కోసము, రేపు పిల్లలు చూస్తారనే హోప్ అనేది మనం పక్కన పెడితే మన చచ్చేంత వరకు కూడా మనం ఎవరి మీద ఆధారపడకుండా బతకగలుగుతానే ఒక ధైర్యం. అవునండి. సింపుల్గా నా కార్డు తీసుకెళ్ళి ఇప్పుడు నేను ఏ హాస్పిటల్లో రికగ్నైజ్డ్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో కూడా నేను వెళ్ళి నా కార్డు చూపిస్తే నేను ఇంపేషెంట్గా అడ్మిట్ చేసుకుంటాను. దట్స్ అమేజింగ్. ఆన్లైన్లో మా ఆఫీస్కి కవర్ అవుతుంది. వాళ్ళు అది ఇస్తారు, క్రెడిట్ కార్డు ఇస్తారు, ఇక్కడ నాకు ట్రీట్మెంట్ జరిగిపోతుంది. డిశ్చార్జ్ అయిన వరకు మొత్తం వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. డిశ్చార్జ్ అయ్యి మేము బయటకు వచ్చినాము, బయట మందులు కొనుక్కుంటున్నాము, ఆ మందులు కూడా మళ్ళీ రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉన్నది. ఇంకా లైఫ్కి సెక్యూరిటీ ఇంకేం కావాలి చెప్పండి. రెండవది, జీవితాంతం నేను చచ్చిపోయేంత వరకు పెన్షన్ వస్తుంది. ఇంకేం కావాలి మేడం నాకు? నేను చనిపోయినా నా భార్యకు వస్తుంది. నా భార్య నేను ఇద్దరం చనిపోతేనే అది ఆగిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఉన్న దాంట్లో సంతోషంగా ఎలా ఉండాలని మన చేతుల్లో ఉంది. అంతే తప్ప ఇంకా డబ్బు గురించి ఆలోచించేది లేదు, ఎవరి గురించి బాధపడేది లేదు. సొంతలు తీసుకున్నారా? హైదరాబాద్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలని కోరిక మేడం. అచ్చా, అదే ఊళ్ళో ఉంది.
ఊళ్ళో ఉన్నాయి, ఒకటి కాదు రెండు ఉన్నాయి. అచ్చా, ఓకే ఓకే. ఆహాహా. ఊళ్ళో ఉన్నాయి, సొంతూరు కాబట్టి అవును. ఇక అది మా నాన్నగారు ఆస్తే అంతే. రైట్ రైట్. దాన్ని ఏదో మెరుగుదిద్దడమే తప్ప మా నాన్నగారు ఇచ్చిన ఆస్తే, మా నాన్నగారికి మా తాతగారు ఇచ్చిన ఆస్తి, అంటే కొనుక్కున్నారు అది అట్లా. కాబట్టి మా నాన్నగారు కొంచెంగా మా నాన్నగారి లక్షణాలు నాలో 100కి 100 వచ్చాయి మేడం. మా నాన్నగారు చదువుకోలేదు కానీ ఆయన మంచి తెలివిపరుడు, మంచి క్రమశిక్షణ, మంచి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చదువుకున్నట్టు ఇంకా చాలా బాగా రాణించేవారేమో బాగా. మంచి నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసేవారు, ఎదుటివారికి గౌరవం ఇచ్చి తన గౌరవం తీసుకోవాలనుకునే మనిషి, మంచి సంస్కారం ఉన్న మనిషి. ఆయన లక్షణాలు నాకు నా అదృష్టమే మా నాన్నగారి లక్షణాలు నాకు రావడం. అమ్మ నాన్న కాలం చేసే లోపల మీరు వాళ్ళని ఒక కొడుగ్గా ప్రేమగా చూసుకునే అవకాశం దొరికిందండి మీకు? లేదు మేడం. సీరియస్లీ ఎట్లా సీరియస్లీ అంటే ఇప్పుడు కొంతమంది మన వాట్సాప్లో మెసేజ్లు చూస్తుంటాం, లేకుంటే అక్కడక్కడ అవును ఈ ప్రవచనాల్లో కానీ మన పెద్దవాళ్ళు చెప్తుంటే వింటుంటాం. కానీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోం మనం. మా నాన్న కూడా మా అమ్మరా మా నాయనరా అంటుంటే చాలు తీయ అనుకునేవాడిని. అవును, ఆ వయసులో. అవును. అంటే మా నాన్నమ్మ మా తాతయ్య చనిపోయిన తర్వాత మా నాన్న గుర్తు చేసుకున్నాడు. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మా అమ్మతో కాదు కానీ మా నాన్నతో బాగా విభేదించేవాడిని నేను. కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండేవాడిని కూడా. అప్పుడంతా 21, 22, 23 సంవత్సరాల వయసే. ఆ వయసులో అంత పొగరు, అంత అహంకారము, తల్లిదండ్రులు అంటే నిర్లక్ష్య భావం ఉండేది. ఇప్పుడు అనిపిస్తున్నది, అయ్యో మా అమ్మ లేదు కదా, మా నాన్న లేడు కదా, వాళ్ళు ఉన్నటువంటి ఇప్పుడు నాకు నన్ను చూసి వాళ్ళు ఎంత సంతోషపడతారో వాళ్ళని నేను ఏ విధంగా చూసుకునేవాడిని అని ఇప్పుడు అనిపిస్తున్నది. అయితే తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వహించడం మాత్రం కరెక్ట్ కాదు మేడం. అది అనుభవంలోకి వస్తే కానీ అర్థం కాదు. నిజం నిజం. కానీ ఒకటండి, పిల్లలు మన దగ్గరే ఉంటే అమ్మ అనే నెగ్లిజెన్సీ, మన అమ్మాయి కదా, అమ్మ నాన్న ఏమవుతుంది అనే, వీళ్ళు హాస్టల్లో ఇస్తేనే కరెక్ట్ ఏమో అనిపిస్తుంటుంది. టైంకి లేస్తారు, టైంకి పడుకుంటారు, టైంకి తింటారు. ఒక్కటేంటంటే తల్లిదండ్రులు పిల్లలు ఒక చోట ఉండరు అనేది ఒకటి. మన కళ్ళ ముందు లేరు కదా, వీళ్ళు ఏమి నేర్చేసుకుంటారనే భయం పేరెంట్కి ఉంటుందేమో తప్ప నిజానికి మనం పెంచామని అనుకుంటాం. అంటే దీంట్లో ఇంకొకటి మేడం, ఇక్కడ తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కావడం వల్ల, లేదా తల్లిదండ్రులు వేరే పనులకు వెళ్ళిపోవడం వల్ల, తల్లిదండ్రులు ఇంకా ఇల్లు కాకుండా ఇల్లు కాకుండా వేరే వ్యాపకంలో ఉండడం వల్ల పిల్లల్ని దూరం పెట్టాలనే ఆలోచన. కానీ యాక్చువల్గా నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్లో చేర్చి తన ఇంటి దగ్గర చెప్తేనే పిల్లవాడు బాగుంటాడు. 100% కరెక్ట్, నా అభిప్రాయం. 100% కరెక్ట్. ఈ ఇంగ్లీష్ మీడియంలో కాకుండా, ఈ హాస్టల్లో కాకుండా తల్లి అంటే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు కుదరదు. అదే కదండి, రకరకాల ఆర్జన అవసరం అయిపోయింది, లావిష్గా బ్రతకడం అలవాటు అయిపోయింది, లావిష్గా ఖర్చు పెట్టడం అలవాటు అయిపోయింది, పక్క వాళ్ళని పోల్చుకొని మనకెందుకు తక్కువ అనుకున్నది ఎక్కువైపోయింది. ఈ పోల్చుకోవడంతోనే వచ్చిన బాధ. ఎక్కడైతే పోలిక లేకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ఉండగలుగుతామో మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతాడు మేడం. పిల్లలు చిన్న వయసులోనే పిల్లలు దూరం అయిపోయి హాస్టల్లో ఉంటే అది చాలా బాధ అండి నిజంగానే. నేను మా పిల్లల్ని అంటే నా మనవాళ్ళని హాస్టల్లోకి వేస్తే నాకు ఏడుపు వచ్చేది మేడం. వాడిని పంపిస్తుంటే వాడు వెళ్ళిపోతుంటుంటే ఏడుపు వచ్చేది. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏడవరాదు కదా. నేనే భుజాన్ని వేసుకొని భుజాన్ని అంటే ఆ భారం నా మీద వేసుకొని నేనే తీసుకురావడం అంటే ఇవి నాకు ఒక వ్యాపకం లాగా వాళ్ళ మీద అటాచ్మెంట్ నాకు ఆ విధంగా ఉండేది. బాధేసేది. ఏంది ఇంత చిన్న పిల్లలు తీసుకెళ్ళి హాస్టల్లో పెడితే వాడు ఎక్కడ పెరుగుతాడు, ఏం పెరుగుతాడు, వానికి మనకు ఆత్మీయత ఎక్కడ ఉంటుంది? స్పర్శ కలిగితేనే కదా తెలిసేది. అమ్మ వేలు పట్టుకుంటే వాడికి ఉన్నటువంటి ధైర్యము, నమ్మకము, వాడి వేలు పట్టుకుంటే మనకున్నటువంటి తృప్తి, ఆనందము ఎవరో పట్టుకుంటే ఎక్కడొస్తుంది మేడం? ఎక్కడో తింటే ఏమొస్తుంది? వాడి ప్లేట్ వాడు కడుక్కుంటుండొచ్చు, ఆ క్రమశిక్షణ వాడు నేర్చుకుంటాం. ఇంట్లో మనం చెప్తే మనం కూడా నేర్చుకుంటాం కదా. మన ఇంట్లో మన పూర్వీకులు చేసుకోలేదా? మేము చదువుకోలేదా? వారాలు చేసి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వారాలు చేసి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు తిని చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఏదైనా మనం అనుకునేది ఒక సాధించాలి అని అనుకున్నప్పుడు, మనం క్రమశిక్షణలో ఉండాలి అనుకున్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి, ఇవన్నీ ఆలోచిస్తాం. ఇంకా అదే మేము పెరుగుతున్నాం తీయని అనుకుంటే దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు పరిస్థితి అట్లే కూడా మనం ఏం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మనం అనుకుని బాధపడడం తప్ప, అనుకొని అయ్యో ఇట్లా జరిగిపోతుందేమని అనుకోవడం తప్ప
దానివల్ల మనం ఏమి ఇప్పుడు ఏం సాధించలేము. ఏనుగు వెళ్ళిపోయినాక తోక పట్టుకోవటమే మన వల్ల కానిపలేదు. సమాజం మొత్తం అటు వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరికి చెప్పినా అది ఎక్కదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో మనం కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇంటర్వ్యూ కాబట్టి, ఈ మాత్రం మనం ఓపిక కదలలేం కాబట్టి కెమెరా మొదలు. లేదు సార్, నేను నిజంగా ఏం చేస్తానంటే ఏ ఇంటర్వ్యూ చేసినా సొసైటీకి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ ఖచ్చితంగా తీసుకుంటాను. అంటే ఈ విధంగానన్నా ప్రజల్లోకి పెడితే ఒక మంచి మాట, మంచిదన పాయింట్ ఉంటుంది. ఓపిక ఉండాలి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి. సంపాదనలు, పనులు ఇవన్నీ ఉంటాయి. నీకు ఓపిక ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఓపిక లేకుండా మనం ఏమి సాధించలేము. ఓపిక, సహనము, క్షమ ఇవన్నీ ఉంటే మనిషి లోపల నిదానం వస్తుంది. నిదానం వచ్చిన తర్వాత మన రూట్ మనం ఎన్నుకోగలుగుతాం. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. ఎవరికి లేదు ఓపిక. ఇప్పుడు డ్రైవింగ్, ఇప్పుడు హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే ట్రాఫిక్ తీసుకుంటే ఆ ట్రాఫిక్ ఏం ట్రాఫిక్ బాబోయ్ చెప్పద్దు. ఎవరిని దోచినట్టు వాడు నడుపుతున్నాడు బండి. 2 వీలర్ అంతే, 3 వీలర్ అంతే, 4 వీలర్ అంతే. ఒక రోడ్ సెన్స్ లేదు, డ్రైవింగ్ సెన్స్ లేదు. 90% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో హైదరాబాద్లో డ్రైవింగ్ అంటే ఏమిటో తెలియదు. డ్రైవింగ్ అంటే ఏమిటో తెలియదు. డ్రైవింగ్ అనేది పెద్ద ఆర్ట్ మేడం. డ్రైవింగ్ చేయడం మామూలు విషయం కాదు అది. దాని ఎన్ని కాన్సన్ట్రేషన్లు ఉండాలి డ్రైవింగ్ అంటే. ఇప్పుడేదో బండి ఫ్రీగా దొరుకుతుందిగా, 0 ఇంట్రెస్ట్ అని చెప్పేసి అని అటు పోతున్నాడు, బండి తెచ్చుకుంటున్నాడు, వేసుకొని పోతున్నాడు, పెట్రోల్ వేసుకొని పోతున్నాడు. కానీ బండి ఎట్లా నడపాలి, మీరు అన్నట్టుగా చాలామందికి డ్రైవింగ్ సెన్స్ లేదు. అవును, రైట్ అని ఎలా తీసుకోవాలో తెలియదు, లెఫ్ట్ అని ఎలా తీసుకోవాలో తెలియదండి. ట్రాఫిక్ సెన్స్ లేదు. అవును, ఉండవలసిన కామన్ సెన్స్ కూడా లేదు. ఇది కరెక్ట్. 90% మందికి మేడం. అవును, 90% మందికి ఒప్పుకుంటాను. నేను డ్రైవింగ్ చేస్తాను మేడం. ఈ రోజుకి నేను ఏ ఒక్క యాక్సిడెంట్ చేయలేదు. నేను డ్రైవింగ్ ఎప్పుడు తీసుకున్నాను తెలుసా మేడం? డ్రైవింగ్ లైసెన్స్ నాకు ఎప్పుడు వచ్చింది తెలుసా అండి? 50 ఏళ్ల క్రితం తీసుకున్నాను. 50 ఏళ్ళ సర్వీస్ ఉంది నాకు డ్రైవింగ్లో. 1976లో 75లో తీసుకున్నాను. నేను 75లో తీసుకున్నా. 50 ఏళ్ళు అయింది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని. ఒక్క యాక్సిడెంట్ లేదు ఇంతవరకు. నేను ఒక్క యాక్సిడెంట్ చేయలేదు. పైగా నేను బండి నడిపితే నేను 2 వీలర్ నడుపుతాను, 4 వీలర్ నడుపుతాను, 6 వీలర్ కూడా నడిపాను. మాకు 2 లారీలు ఉండేవి. కాలక్రమేణా అదే ఆ పేదరికం నుంచి నేను డిగ్రీ దాటింది వ్యాపారం చేసామని చెప్పాను చూడండి మేడం. అప్పుడు మేము లారీలు కొనుక్కున్నాం. ఒక 2 లారీలు ఉండేవి మాకు. నేను 6 వీలర్ కూడా నడిపాను. అయితే ఈ బండ్లు నడుపుతున్న క్రమంలో నేను ఏనాడు కూడా హారన్ ఇవ్వను బండికి. అవునండి. హారన్ ఎందుకు ఇవ్వాలి? వాడు జరగడు కదా. వాడు జరిగేంత వరకు మనం ఓపిక్గా ఉండాలి వెనకాల. అదో పెద్ద ప్రాబ్లం. రోడ్డు మీద ఆగి ఉంటే హారన్ ఇవ్వాలి. వాడు మూవ్ అవుతున్నప్పుడు మనం ఎందుకు హారన్ ఇవ్వాలి? వాడు మూవ్ అవుతున్నాడు కదా. వాడు రోడ్డు మీద ఎవడు ఆగాలని ఉంటాడు. అయితే మీకు చాలా ఓపిక ఉంది. ఎందుకంటే ముందు వాడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, లేదా పక్కతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడుగా మనం వాటి గురించి అదే కదా. వీడియో చూస్తున్నారు మేడం. మీరు ఫోన్ మాట్లాడుతున్నారు అంటున్నారు, వీడియోలు చూస్తున్నారు. ట్యాక్సీ వాళ్ళు అయితే అంతే, క్యాబ్ వాళ్ళు. వాడు ఫోన్ మాట్లాడడం మామూలు అయిపోయింది. వానికి ముందర వీడియో పెట్టుకుంటున్నాడు. వాడు వీడియో చూసుకొని డ్రైవ్ చేస్తున్నాడు. ఇక దేవుని దయ. దారుణం. మనం గమ్యం వెళ్ళడం దేవుని దయ. అవును, అన్నింటికన్నా మించి నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తాను సార్. ఎప్పుడన్నా అసలు డ్రైవింగ్ చేస్తూ ఆ చుట్టూ ఉన్న మనుషులు చూస్తే నడిచేవాడు కూడా ఫోన్లో ఇలా పట్టుకొని నడుస్తాడు. సెల్ ఫోన్ లేని వ్యక్తి లేడు. లేకపోవడం వేరే. రోడ్డు మీద ప్రతి వాళ్ళు ఫోన్లోనే ఉంటారు. అదే మరి ఒక్కడ ఫోన్లో లేకుండా మనకు కనిపించదు. వాడు బిజీ, వాడు ఇటు చూస్తున్నాడు. 2 వీలర్ 4 వీలర్ నడుచుకునే వాళ్ళు ఎవ్రీవన్, ముందు ఉన్న వాళ్ళు వెనకాల అందరూ ఫోన్లోనే. ఎవ్రీవన్. అసలు బయట ఏం జరుగుతుందని విండోలోంచి చూసేవాడు కూడా లేడు. అది కూడా పెద్ద హడావుడిగా కొంపలు మునిగిపోతున్నట్టు. మా పిల్లలు ఎవరైనా కార్లో కూర్చుంటే అరే ఫోన్లు పక్కన పెట్టి కొంచెం బయట చూడండి రా ఏం జరుగుతుందో, కొంచెం బయట చూడండి. ఇదే నేను కూడా పిల్లలకి చెప్తా. పరిసరాలు చూడండి, ఇవి దొరకవు. మనం ఊరు నుంచి ఇంకో ఊరికి ప్రయాణం అవుతున్నాం. ఒకసారి చూడండి, అట్మాస్ఫియర్ చూడండి. ఇక్కడ ఏ ఊరు వస్తున్నది, ఇక్కడ ఏం జరుగుతున్నది, అతను సైకిల్ మీద పోతున్నాడు, ఎలాగ పోతున్నాడు, ఇతను ఏం మాట్లాడుకుంటు, నీకు ఒక అనుభవం వస్తుంది. సెల్ ఫోన్ ఎట్లా మాట్లాడుకుంటావు కదా, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు చూసుకుంటావు కదా. ఇంట్లో ఇక్కడ తల దించుకొని అక్కడ తల దించుకొని ఉండడం ఎందుకు తాతయ్యలు? నేను తాతయ్యలు అంటాను మా పిల్లల్ని. కాబట్టి మీరు చూడండి, పరిసరాలను చూడండి, అనుభవించండి, అట్మాస్ఫియర్ని అనుభవించండి, క్లైమేట్ని అనుభవించండి అని చెప్తాను. ఈయనకేం తెలియదు, అలాగే చూస్తారు మేడం. చాలా కోపంగా చూస్తారు. వాళ్ళ కోపం చూసి వీళ్ళు దూరం అవుతారేమో అని భయం వేస్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా దగ్గరికి వస్తలేరు మేడం వాళ్ళ పిల్లలు. నా దగ్గరికి వస్తే నేను వాళ్ళు చెప్తాను, పెద్ద పాఠం చెప్తాడు ఈయన అని నా దగ్గరికి కూడా రావట్లేదు పిల్లలు. వాళ్ళ కోసమే కదా చెప్పేది మనం. వాళ్ళు నేర్చుకోవాలి కదా. వాళ్ళకి ఇంకెవరిని చెప్పేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లాగో చెప్పరు. డిసైడెడ్ అది, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లాగో చెప్పరు. పోనీ మనమన్నా చెప్పుదాము అని చెప్పేసి ప్రయత్నం చేస్తే వాళ్ళు వినటం లేదు.
ఇంకా అది పరిస్థితి అట్లా అయిపోయింది మేడం, చాలా కష్టం. జాతకం నమ్ముతారా? గ్రీన్ కలర్ స్టోన్ పెట్టారు. మేము 5 సంతానం. ఈ 5 సంతానంలో ఆయన చివరి క్షణం వరకు కూడా ఎవరి దగ్గర ఒక చిన్న పైసా, ఒక నయా పైసా వంతు తీసుకోలేదు ఆయన. నయా పైసా మా నుంచి ఖర్చు చేయించలేదు ఆయన. పైగా ఆయన చనిపోయిన తర్వాత మేము మరి పరిస్థితి ఏముంటుందని అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు. ఆయన అప్పుడే 2000 సంవత్సరంలో కొంచెం పెద్ద అమౌంటే 10,000 రూపాయలు ఆయన బాక్సులో పెట్టాడు ఆయన. అంటే మాకేమర్థమైందంటే నా దహన సంస్కారాలకు కానీ నా యొక్క దినకర్మలకు కానీ ఈ డబ్బులు వాడుకోండి బాబు, మీరేం నయా పైసా పెట్టాల్సిన పని లేదు అని మాకు చెప్పాడేమో నాకు అనిపిస్తుంది. ఆ వ్యక్తికే అంత ఆలోచన వచ్చింది మేడం. చదువులేదు. అయితే నేను ఒకానొక రోజున భయపడుతూనే నాయన నీకు చిన్న ఒక మెడల గొలుసు చేపిద్దాం అనుకుంటాను నాయన అని అడిగాను. మీరా? నేను అడిగాను. ఓకే. నాకెందుకయ్యా నాకేమొద్దు, నాకు వద్దు అన్నాడు. అదే వద్దని నువ్వు అంటావని నాకు తెలుసు, కానీ ఒక్క పర్మిషన్ నీకు ఇది ఒక చిన్న గొలుసు చేపిస్తా. మా ఇంటి ముందరే కంసాలి ఉంటాడు ఊర్లో. ఆయన ఏమనుకున్నాడేమో మొత్తానికి సరేలే అన్నాడు. సరేలే అంటే అప్పుడు వెళ్ళి తులం 10 గ్రాములకి డబ్బులు ఇచ్చేసి మన ఆయనకు గొలుసు, అప్పుడు నేను వనపర్తిలో పనిచేస్తున్నాను మేడం. మరి అది రెడీ అయిన తర్వాత మన ఆయనకి ఇచ్చేసి అని చెప్పి నాయన డబ్బులు ఇచ్చేసిన, దానికి సంబంధించిన మొత్తం అయిపోయింది, మీకు తీసుకొచ్చి అది చైన్ ఇస్తాడు, వారానికి 10 రోజులకు ఇస్తాడు అంటే సరే అన్నాడు. నేను వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పీపీలే ఉండేవి ఫోన్లు, ల్యాండ్లైన్లే. మా ఆఫీస్కి ఫోన్ చేశాడు. మా ఆఫీస్కి ఫోన్ చేసి ఇట్లా మురళీధర్ వాళ్ళ నాన్న మాట్లాడించారంటే వాళ్ళు ఫోన్ పక్కన పెట్టేసి పిలిపించి ఫోన్లో వెయిటింగ్లో ఉండి ఆ రోజులే వేరు కదండి. ఎవరో ఫోన్ మీ నాయన ఫోన్ చేసి చూడండి మా ఆఫీసర్ అంటే సరే సార్ అని తీసుకొని హలో నాయన అంటే బాపు అది గొలుసు ఇచ్చిండు ఆయన, కానీ నీకు తెలియదు, నువ్వు ఇప్పుడు డబ్బులు ఇవ్వద్దు నాకు, దానికి ఒక చిన్న లాకెట్ ఉండాలిరా, చిన్న లాకెట్ ఉండాలి, ఆ లాకెట్ నేను చేయిస్తా, నువ్వు దాన్ని ఒట్టి చైన్ వేసుకోవద్దు బిడ్డ, ఒట్టి చైన్ వేసుకోవద్దు, నీకు లాకెట్ వేసుకోండి, నువ్వు డబ్బు నీకు తెలియాలని చెప్తున్నా, మళ్ళీ నువ్వు తర్వాత నువ్వు లాకెట్ చూస్తే నేను అని నువ్వు అనుకుంటావని అంటున్నా అంటే వద్దొద్దు, నేను ఆ డబ్బులు నేనే ఇస్తామా, నేను చేయించినట్టు వద్దొద్దు, నువ్వు చైన్ చేయించినావు చాలు, అది నేను చేయించుకుంటా, వేరే విధంగా కాదు, నువ్వేమనుకోకు అని పెట్టేసాను. ఆ తర్వాత ఆ చైను లాకెట్ ఉన్నది మేడం. నేను మళ్ళీ మా ఊరికి పోయినప్పుడు చూపించండి, ఇదిగో ఇది నువ్వు చేయించిన చైను, ఇది నేను చేయించిన లాకెట్. ఆ లాకెట్లో ఏముంది, కృష్ణుడి బొమ్మ ఉంది. అరే వా, అంటే ఎవరు, మురళీధర్. ఓకే, చేయించుకున్నాడు. ఆ తర్వాత మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది మేడం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మేము ఎవ్వరం లేదు దగ్గర, 5 లేవు, 5 లేదు, అమ్మ కూడా లేదు అప్పటికి, అమ్మ కూడా లేదు. అయితే ఒక 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 పిల్లవాడు ఎప్పుడు ఆయన వెంట ఉండేవాడు, పడుకునేవాడు. ఇంకా వాళ్ళు లేపడం వల్ల తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత మాకు కూడా కబురు వచ్చింది, మేము కూడా పోయినాం. ఆ తర్వాత రిక్కుపోయాడు, వచ్చాడు, మళ్ళీ బాగున్నాడు. మళ్ళీ మేము ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినాం. అప్పుడు ఆయన ఫ్రెండ్స్ ఆయనని ఆయన ఏజ్ గ్రూప్ వాళ్ళు, అరే నువ్వు పుట్టుకున్న చచ్చిపోతావురా, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినావు, మళ్ళీ ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు, ఆ ఉన్నకాడికి ఆస్తి ఏదైనా ఉన్నట్టుంటే వాని పేరు మీద వీని పేరు మీద రాసేసి మళ్ళీ నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చేసి నన్ను ఇది తీసుకుంటా అది తీసుకుంటాను వాళ్ళు గొడవ పడిపోతే ఇబ్బంది అయిపోతుంది, ఈ మళ్ళీ ఆ పంచాయతీ మేమేడ దింపుదాము అని వాళ్ళు ఎగతాళి చేసినట్టుగా బనాయించినట్టుగా మాట్లాడుతుంటే, మీరు అటువంటి ఆలోచన ఏం పెట్టుకోకండి, మా పిల్లలు చాలా సమర్థులు, అట్లా అంత ఆయన ఒక పదం బాగా వాడేవాడు మేడం, అంత అసమర్థులేం కాదో ఏదో అనేవాడు. అంత అసమర్థులుగా అంత అది కాదు, వాళ్ళు బాగానే చూసుకుంటారు, మీరేం దాని గురించి ఆలోచన చేయకండి అని అన్నారు. అట్లా వాళ్ళు చీటికి వాటికి ఒక 4-5 సార్లు అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో హార్ట్ అటాక్ వచ్చినాక 5 ఏళ్ళకి చనిపోయాడు మన ఆయన. వాళ్ళు 6 నెలలుగానే ఒక బ్రతకడని చెప్పారు డాక్టర్లు. గుండె పెరిగిందండి, లివర్ కూడా పెరిగింది, అదేదో 15% ఉన్నది, 40% ఉండాల్సింది, రోజులు తగ్గుతున్నది, హార్డ్లీ ఒక 6 months కొంచెం బాగా చూసుకోండి ఆయన్ని అన్నారు. 5 సంవత్సరాలు బ్రతకాడు మన ఆయన. అయితే వీళ్ళు అంటుంటే చివరికి ఒక్కసారి మాత్రం ఆయన ఏం ఆలోచన వచ్చిందో తెలియదు ఆయనకి. అరే ఒక పని చేయండి రా, ఈ మిగతా అన్నీ ఏం కాదు, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, కానీ నువ్వు ఒక పని చేయరా అని అక్కడ 2-3 కలిపి ఈ చైన్ ఉన్నది కదా, ఈ చైను అప్పుడు ఈ రింగ్ మన ఆయనది, ఈ చైను ఈ రింగు మా పెద్దోనికి ఏంటి, ఈ మిగతా వాళ్ళు చూసుకుంటారు, మీరు ఏం చెప్పాల్సిన పని లేదన్నాడు.
అయితే ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఆ రోజు చనిపోయాడు, అంత్యక్రియలు అయిపోయినాయి, అంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కొంచెం సైలెంట్ ఉంటాం కదా, వచ్చేసి వాళ్ళు 3-4 వచ్చారు. వాళ్ళందరి ముందర చెప్పాడు కాబట్టి వాళ్ళందరూ అనుకొని వచ్చేసి, బాబు ఈ చైను ఈ ఉంగరం నీకు ఇవ్వమన్నాడు, ఇక మిగతా సంగతులు మీరు అట్లా. ఆయన చైన్ చేయించినందుకు, నేను ఒక్క చైన్ చేయించినందుకు ఆయన మళ్ళీ నాకు రివర్స్లో ఒకటి ఇచ్చారు. కాబట్టి ఇది ఎప్పుడు నా చేతికి ఉంటుంది మేడం. సినిమా షూటింగ్లో కూడా మీరు గమనిస్తే దీన్ని దాదాపుగా తీయను నేను. వాళ్ళు ఆ పాత్రను బట్టి సార్ ఇది రింగ్ ఉండకూడదు అని అంటే తీసి జేబులో వేసుకుంటాను తప్ప మిగతా అప్పుడు నా దగ్గర ఉంటుంది. అలా అయితే బలగం సినిమా అప్పుడు మీకు ఏదైనా మీ జీవితంలో కొన్ని విశేషాలు ఏమైనా మీకు గుర్తొచ్చి మీరు చాలా ఎమోషనల్ అయ్యి ఉండాలి. తమ్ముడు వేణు క్లియర్గా చెప్పాడు, ఈ క్యారెక్టర్ ఇట్లా ఉంటుందన్నా, నువ్వు ఎక్కడ తగ్గొద్దు, నీ ధోరణి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎంత హార్డ్గా చేస్తే నాకు అంత ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఆయన మాత్రం 100% సాటిస్ఫై అయ్యాడు మేడం. నేను అన్నది ఫాదర్ పోయినప్పుడు కూతురు వచ్చిన ఎమోషన్ కానీ అక్కడున్న ఆ రోజున్న ఆ వాతావరణం అంతా డెఫినెట్గా మీ నాన్నగారు కాలం చేసినప్పుడు ఆ సీన్ మీకు ఖచ్చితంగా గుర్తొచ్చి ఉంటుంది అని అంటున్నాను. అది అట్లా రాలేదు కానీ జనరల్గా అంటే మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా సరే అంటే మేము ఎక్కువ పల్లెటూరులో పెరిగాం కాబట్టి పల్లెటూరులో కాబట్టి ఈ హైదరాబాద్ ఈ పట్టణాల వాతావరణంలో ఈ చావులు ఎప్పుడు నేను చూడలేదు. పట్టణాల్లో ఏ విధంగా జరుగుతాయో నాకు తెలియదు కూడా. పల్లెలో ఏం జరుగుతుంది మేడం, ఈరోజు చనిపోయాడు అనుకోండి, ఒకవేళ ఈరోజు సాయంత్రం పొద్దున చనిపోతే ఈరోజు సాయంత్రమే తీయాలి అని అనుకుంటే బంధువులు అందరూ వచ్చేసేస్తే డప్పుల వాళ్ళకి చెప్పడం, డప్పులే కదా మాది ఆ డప్పులు వాళ్ళని చెప్పటము, ఆ చాకలను పిలవటం, మంగళాలను పిలవటం, మిగతా కార్యక్రమాలు చేయటము, అక్కడ బొంద అయితే బొంద, కాడైతే కాడు, చితి పేర్చడము, కట్టెలు తీసుకురావడం, ఇవన్నీ తంతులు జరుగుతుంటాయి. ఆ జరుగుతున్నప్పుడు ఏమనిపించదు మేడం, మనం కూడా అక్కడే ఉంటాం. ఇది మన బంధువు అయి ఉంటాడు, మన అమ్మో నాయనో ఎవరో దగ్గర వాళ్ళు అయి ఉంటారు. ఏడుస్తాం, కొద్దిసేపు పోయిండు కదా అనిపిస్తాం, వచ్చేవాళ్ళు ఏడుస్తుంటారు, పోయేవాళ్ళు ఏడుస్తుంటారు, జరుగుతుంటుంది. 1 గంట 2 గంటల అయిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వస్తాము, ఉంటుంది శవం అక్కడే. అవును, ఉన్నా కూడా చేయాల్సిన పని కళ్ళ ముందు ఉంటుంది కదా, మైండ్ డైవర్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. అవును, కానీ నేను చాలాసార్లు నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటే నేను కదిలిపోతాను. ఒకసారి ఎప్పుడు కదిలిపోతాను అని అంటే, శవం ఇక్కడంతా రెడీ అయిపోతుంది, బాబు సప్పుడు చేయండి అని చెప్పేసి అంటారు. అప్పుడు డప్పులు మోగుతాయి. ఆ డప్పులు మోగినప్పుడు మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది మేడం. ఎందుకో మరి ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా నాకు ఏమనిపించదు. ఆ డప్పులు ఎప్పుడైతే మోగినాయో అప్పుడు శవాన్ని లేపడము, తీసుకెళ్ళడము, ఇవన్నీ జరుగుతుంటాయి కదా, మళ్ళీ కనపడరు కదా అనేటువంటి ఒక బాధ అప్పుడు కలుగుతుంది. ఆ రోజు కూడా షూటింగ్లో సుధాకర్ రెడ్డి గారిని, అదే మన కొమరయ్యను పడుకోబెట్టి ఆయనను అంతా చేసినాము, తాళ్ళు కట్టినాము, తీసుకొచ్చినాము, పడుకోబెట్టాము, స్నానం చేయించినాము, బొట్టు పెట్టినాము, అంతవరకు ఏమనిపించలేదు. ఆ సప్పుడు చేయగానే వాళ్ళు ఎప్పుడైతే డమ్ డమ్ అన్నారో అప్పుడు ఏడుపు వచ్చింది నాకు. అది అంటే సహజంగానే ఏ మనిషి అయినా కూడా. నిన్ననే వాట్సాప్లో నిన్ననో ఈరోజు చూసినాము పొద్దున్నే, నేను అనుకున్నా కూడా చెప్దామని అనుకోకుండా సందర్భం కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. శ్మశానంలో పోతే ఆయనకు శ్మశానం గోడ మీద ఒకటి కనిపించిందట, ఒక శ్మశానంలోనే గోడ మీద రాసి పెట్టారట వాళ్ళు. మనకు శ్మశానమే కదా వైరాగ్యం, అంతే, ఇంకో వైరాగ్యం ఉంటుంది. అయితే ఏం సాధించానని అనుకుంటున్నావు నువ్వు? ఇంతకాలం జీవితం నడిచినావు కదా, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? చివరికి నీవు ఎవరినైతే నమ్ముకున్నావో, ఎవరైతే నీ వాళ్ళు అనుకున్నావో వాళ్ళే నిన్ను కాల్చేసి వెళ్ళిపోతున్నారు అని. బాబోయ్ సచ్ ఎమోషనల్ వర్డ్ అండి బాబు. కదా మేడం, మనవారే కదా కాల్చేసిపోయేది. అట్లా అంటే శ్మశానం పోతే కదా మన మనిషి యొక్క జీవితం, మన యొక్క ఆగమనం ఏమిటి, మన యొక్క నిష్క్రమణం ఏమిటి తెలిసేది. గొప్ప వాక్యం అది, నాకు బాగా నచ్చింది. కరెక్టే కదా. కాకపోతే ఇది నిరంతరం మన మనసులో మెదులుతుంటే మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. కానీ దులిపేస్తాం మనం. శ్మశాన వైరాగ్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, శ్మశానం నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ మనం ఏమైనా కారేదా, ఎటువైనా ఏమో ఇవే ఉంటాయి లోపల. ఏడ్చేది బయటకు రాగానే మళ్ళీ యథావిధిగా అయిపోతాం. జీవితం అంతే మేడం. అందుకే జీవితము మనిషి అసలు మనము ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వాటిని కూడా మనిషి పుట్టుక నుంచి చావు వరకు వాడు 20 ఏళ్ళు బ్రతుకుతాడా, 60 ఏళ్ళు బ్రతుకుతాడా, 100 ఏళ్ళు బ్రతుకుతాడా అన్నది ఒకసారి మనం బేరీజ్ వేసుకున్నాం. బేరీజ్ కాదు, ఒకసారి మనం లైన్ చేసి చూసుకుంటే ఏం చేస్తాం చివరికి ఏమవుతాం మనము అనేటి ఒకటి ఆలోచించుకుంటే మనం నిదానంగానే ఉంటాం. కరెక్ట్. అది ఎప్పుడు మన మనసులోకి రాదు కాబట్టి మనం ఏదో సాధించాలి, ఏదో చేయాలి. ఇక కొంతమంది అయితే వాళ్ళది ఏం జన్మనో నాకు అర్థం కాదు కానీ
వాడు 10 తరాలు సంపాదించి కూడబెట్టేయాలని అనుకుంటారు. వీడు ఎంతకాలం బతుకులో వానికి తెలియదు. అదే కదా వాని వాడు ఎంత తెలియపోవడం అర్థం కాదు. వానికి తెలియదు ఆ మాత్రం నేను ఉండరా బాబు అని. అందరూ పోయినారు కదా, మనం కూడా పోతాం కదా, మరి వాడిని ఎందుకు చవటం చేయాలి, దద్దమ్మం చేయాలి? అదే కదండి. ఇప్పుడు వీళ్ళు సంపాదించి పెట్టిన వానికి ఏమవసరం అసలు దాన్ని కాపాడుకునే స్థితి కూడా వీడికి ఉండదు. లేదు, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది అది. ఇప్పటికే ఇది అయిపోయిన తర్వాత మీకు చాలా విషయాలు చెప్తాను. మేము ఇది అయిపోయిన తర్వాత మీకు చాలా విషయాలు చెప్తాను. ఇప్పుడు సంపాదిస్తున్న సంపాదన ఎవ్వడిది కూడా వీడున్నంత వరకే వాంది, అంతే. వీడున్నంత వరకు కూడా వాంది కూడా కాదు మేడం. వీడు ఇంకా ఫిల్టర్ చేసి మనం ఆలోచిస్తే వాడు దాన్ని కనుక హరాయించుకోగలిగితే, దాని కనుక అతను ఆలోచించగలిగితే, ఇప్పుడు వీడు అనుభవిస్తున్నది కూడా వాంది కాదు. అవును అవును. నాకు బెంగళూరులో తోట ఉన్నది, వాడకుండడు. మద్రాసు బీచ్ పక్కన పెద్ద ప్యాలెస్, వాడు అనిపించిన టైమే లేదు. మరి ఇంకా నీ దాన్ని నువ్వు అనుకుంటున్నావు కానీ నీది కాదు. ఇన్ని టెన్షన్స్ లో సంపాదించిన తర్వాత కానీ షుగరు బీపీలు వచ్చి నువ్వు కరెక్ట్ కడుపు నుండి అన్నం కూడా తినలేకపోతున్నావు. నీకున్నది లింగలాగా ఒక కొడుకు ఒక బిడ్డనే ఉంటుంది. అవును, ఒక్కడే కొడుకు ఒక్కడో బిడ్డ. వానికి చెంప దెబ్బ కొడితే ఏడ్చే తెలివి కూడా ఉండదు. వానికి ఏడవటం కూడా ఒక తెలివే, ఏడవటం కూడా ఒక కళనే. చాలామందికి ఏడవటం కూడా రాదు. చెంప దెబ్బ కొడితే ఏడిచి తెలివి ఉండదు. నువ్వు ఇవేని సంపాదించినవి కూడా ఏవి వానికి దక్కవు. నేను మా బంధువులకు కూడా ఇప్పుడు చెప్తున్నాను, మీరు అక్కడ అది ఉన్నది ఇక్కడ ఇది ఉన్నది అనుకుంటే ఏది మీది కాదురా నాయన, అవన్నీ మందిపాలు అయిపోతాయి. నువ్వు సంపాదించినంత మందిపాలు ఎందుకు ఉంది? నీకున్నది ఒక్కడు, వాడు ఇక్కడ లేడు, అక్కడెక్కడో ఉన్నాడు. నువ్వు చచ్చిపోతే నేను రానవాడు. రేపు నీ ప్రాపర్టీ మీది అంటే వాడు ఒక్క దెబ్బ కొడితే చక్కగా పోతాడు, కూడా అమెరికాలో పడతాడు. ఎవడరా నువ్వు అని వాడు ఒక్క మాట అంటే వానికి జవాబు చెప్పే తెలివి కూడా ఉండదు. వీనికి జవాబు చెప్పే తెలివి కూడా ఉండదు మేడం. ఈ రోజున వాడు, నేను చాలామంది నా తోటి వాళ్ళకి చాలామందికి చెప్పాను, నేను సినిమా వాళ్ళకు కూడా చెప్పాను, సార్ ఇవన్నీ వేస్ట్, అవన్నీ కావు, మీరు అక్కడ అది ఉన్నది ఇక్కడ ఉన్నది అనుకుంటే వేస్ట్ సార్, అవన్నీ పోతే మందిపాలు అయిపోతాయని కూడా చెప్తున్నాను నేను. అది సహజమే, అది జరుగుతుంది మేడం. మీరు మీ ఉద్యోగంలో ఉన్న రోజులు మీ ఫ్యామిలీ వరకు, మీ టీం వరకు, లేదంటే మీ ఎంప్లాయీస్ వరకు మీరు తెలుసు. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళకే కాదు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా దేశ విదేశాల్లో మీరెవరు అని అంటే మురళీధర్ గారు అని అంటే ఒక బలగం చెప్పుకుంటారు, ఒక డీజేటీలు చెప్పుకుంటారు, ఇంకా కమింగ్ మూవీస్ చాలా ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే నిన్న నేను ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, మన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో సారంగా అని ఒక ఆర్ట్ పీసెస్ షోరూమ్ ఉంటుందన్నమాట. అసలు అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. వాళ్ళు పెట్టే ఆ సన్నటి మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్, లోపలికి అడుగు పెట్టిన ఆ దీపాలు, ఆ విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటుంది. రేపు ఎవరిదండి అంజలి గారు అని అడిగారు ఆయన. ఇలాగా మన బలగంలో చేశారు కదండి డీజేటీలు వాళ్ళ ఫాదరు, అయిందండి ఇంటర్వ్యూ అంటే. అయితే మీరు ఒక పని చేయండి, మురళీధర్ గారే ఉన్నారు, ఆ పేరు చెప్పాను, మురళీధర్ గారు ఉన్నారు, మీకు గుర్తింపు అంటే ఆ సినిమా చెప్తే ఆ ఫేస్ టక్కన గుర్తొచ్చేస్తుంది అనమాట అని అనగానే, అయితే సారంగా నుంచి మా ఎంతో అభిమానంతో మేము ఇచ్చే ఒక చిన్న బహుమానాన్ని వారికి అందించండి, మా గుర్తుగా అందించండి అని వారు ఇవ్వడం జరిగింది. అది మీకు అందిస్తాను ఇప్పుడు తప్పకుండా. మీ ఇంత సమయం ఇచ్చారు, అంతులేని ప్రేమ. నిజమండి. ఈ అభిమానము ఎన్ని చెప్పినా కూడా మేడం, డీజేటీలు సూపర్ హిట్ అయింది. సరే, ఒక తరం వాళ్ళని ఆకట్టుకున్న సినిమా. అవును అవును. ఒక తరం వాళ్ళని ఎంజాయ్ చేసింది, ఊపేసింది వాళ్ళని. అవును అవును. వాళ్ళకు డీజేటీలు అనుకున్నారు, అవును, నన్ను వాళ్ళు అనుకున్నారు. అవును. ప్రతి ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు నన్ను చూసి నవ్వుతుంటారు, అంటే మా ఆయన లాగా ఉండడని. అదే అదే. ఇది ఇట్లాగా ఉంటే బలగం సినిమా తరతరాల వాళ్ళని ఆకట్టుకున్నారు మేడం. పైగా ప్రపంచవ్యాప్తంగా, అతిశయోక్తి కానే కాదు. అతిశయోక్తి కాదండి, అస్సలు కాదు. తెలుగు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నేను కరెక్ట్ అయ్యాను. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది గొప్ప అదృష్టం నాది. అవును. దీనికి కారకులు కేవలం మా తమ్ముడు బలగం వేణు. అవును, వేణుగారే. మీరు నమ్మరు, మీకు ఎలా అయితే ఈరోజు ఎంత బిజీగా ఉన్నారో, ఇంత వర్కింగ్ డేస్ నెలలో మీకున్నాయో, రూపలక్ష్మి ఎన్నో సినిమాలు చేసినా తనకి అంత గొప్ప అవకాశం లేదు. బలగం తర్వాత షీస్ లిటరలీ సో బిజీ. ఎన్ని వర్కింగ్ డేస్ అంటే, ఏమే ఈరోజు ఉందా అంటే, అమ్మ ఈరోజు కూడా షూట్ ఉందిరా అంటే ఎప్పటికీ అలాగే ఉండాలి. చాలా సంతోషం. వర్క్ దొరికితే ఇంకేం కావాలండి, అంతకు మించి ఏం లేదు అసలు. అలాగా వేణుగారు
నిజంగా చాలా మంచి సినిమా తీసి ఎంతో మందికి ఎన్నో అవకాశాలు వచ్చేలాగా చేశారు. ఇంకోటి చెప్పాలంటే ఆ బలగం సినిమాలో చేసిన ప్రతి నటుడు పాపమని చెప్పాలి. టెక్నీషియన్స్ ఎవరు తెర ముందు కనపడరు కాబట్టి వాళ్ళు ఎంత గొప్ప కృషి చేసినా కూడా అవును, కనిపించారు. వాళ్ళని గుర్తు చేసుకోవాల్సింది మేమే. అవును, ప్రేక్షకులు వాళ్ళు తెలియదు, ఖచ్చితంగా చేసుకోవాలి, మేమే చేసుకుంటాము. అయితే తెర మీద కనిపించిన ప్రతి నటులు బలగం సినిమాలో చేసిన ప్రతి నటుడు అదృష్టవంతుడు మేడం. కొంచెమో గొప్ప కానీ అదృష్టం ఉంటేనే బలగం సినిమాలకు వచ్చారు వాళ్ళు. 100% కరెక్ట్ అండి, నో డౌట్ అందులో, అంతే, నో డౌట్. కానీ నా మిస్సెస్ అంటుంటుంది, ఈ మాట చెప్పకూడదు అనుకున్నాను నేను. లేదు, చెప్పండి. అంటే ఆమె ఒక్కోసారి బలగం సినిమా నీకోసమే చేసినట్టున్నారు. ఎక్కడ పోయినా మేడం, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచవ్యాప్తంగా పల్లెటూరని కానీ పట్టణం అని కానీ నగరం అని కానీ దేశం అని కానీ కాదు, ఎక్కడికి వెళ్ళినా ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడ తెలుగు వాళ్ళు కనిపించినా కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందంతో పరవశంతో చూస్తారు. మీరు నమ్మరు, మనం పొలిటికల్గా తెలంగాణ ఆంధ్ర అని విడిపోయినా పొలిటికల్గా అంటున్నాను, జియోగ్రఫికల్గా కరెక్ట్. కానీ ఈ సినిమా ఆంధ్రాలో చూసినాడు, బా ఏమన్నా చేశారు అసలు, అందరూ అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఏ మూలకు వెళ్ళినా బలగం సినిమా చూడని వాళ్ళు లేరు. బలగం సినిమా ప్రతి ఊర్లో 2 సార్లు 3 సార్లు 2-3 చోట్ల ఒకటే ఊర్లో 2-3 చోట్ల వేసిన వాళ్ళు ఉన్నారు. మొన్న సిద్దిపేటకి వెళ్తే కూడా నేను వెళ్తే లేడీస్ బాగా వస్తారు మేడం. అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే బలగంలో చేసిన అతను వచ్చాడు, బలగం ఎవరైనా అంటే నారాయణ, అల్లు నారాయణ వచ్చాడా, నా పేరు అల్లు నారాయణ అంటారు. బలగం అల్లు నారాయణ వచ్చాడని చెప్పేసి అని ఆడవాళ్ళు చాలామంది వస్తారు మేడం. అంటే వాళ్ళకు ఒక రకమైన ఫీల్, ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాలు ఉన్నాయి కదా దాంట్లో, కాబట్టి అందరినీ ఆకట్టుకున్నది. ఎన్నిసార్లు చూసినామే ఆ సినిమా, ఎన్నిసార్లు ఏడ్చినామే ఆ సినిమా, టీవీలో వస్తే చూస్తాం. మా ఊర్లో కూడా అది పరదా కట్టి వేసిండ్రు, 2 సార్లు 3 సార్లు చేసిండ్రు. చూసినప్పుడు ఏడుస్తూనే ఉంటాము, ఎంత బాగా చేసినావు నువ్వే చేసినావు ఆ సినిమా అంతా, నువ్వు చేయగానే సినిమా అట్లా అయింది అంటారు. అమ్మ బాబోయ్, నిజంగా అసలు నాన్ వెజ్ తినే వాళ్ళకి బోటీ కర్రీ అంటే బోటీయా కాదు, నల్లి బొక్కలు నాకు తెలియదు అసలు. నిజంగా అంత ప్రయారిటీ ఉంటుందా సార్ మటన్కి? తెలంగాణలో ఎక్కువ పట్టింపులు మేడం. అవునా? తెలంగాణలో మందు విందు, మందు మటన్ ఈ 2 ఉండాల్సిందే. చికెన్ కూడా కాదు? చికెన్ తక్కువ, ఎగ్ కూడా కాదు. చికెన్ కూడా అంటే అవే చిన్నవి. చికెన్ అంటే ఈ మధ్య ఈ పౌల్ట్రీ చికెన్లు వచ్చినాయి, కానీ అప్పుడు నాటుకోడి కదా, నాటుకోడి అదొక మర్యాద. కళ్ళు తెప్పించడం వాళ్ళ స్టాండర్డ్ని బట్టి, లేదా క్వార్టర్ బట్టలు తెప్పించడం అదొక సాంప్రదాయం, అదొక గొప్ప మర్యాద అన్నమాట. ఒక మనిషిని మనం ఏ విధంగా ఆదరించామో, అతనికి ఏ విధంగా మనం మర్యాద చేశామో, అతన్ని ఆత్మీయంగా మనం ఎట్లా స్వాగతించినామని చెప్పడానికి అవి ఒక ఉదాహరణ. అవి చెడు అలవాట్లు కావు మరి, అట్లా అని చెప్పి సాంప్రదాయంలో ఒక భాగం అది. ఇంటికి పోయి మీరు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఇంటికి తీసుకొచ్చి ఆయన వచ్చిన ఒక పెద్ద మనిషి పొరుగు నుంచి వచ్చి, అంటే ఇవి ఎట్లొచ్చినాయంటే మా దగ్గర మేడం పరిస్థితులు, ఇక్కడి పరిస్థితి వేరు మేడం. ఈ నైజాం రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం ఇది ఎందుకు వచ్చింది అంటే నైజాం రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. నైజాం రాష్ట్రం అంటే ఇప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్న నాందేడు, ఔరంగాబాద్ మనవే, ఈ రాయచూరు, గుల్బర్గా ఇవి మనవే కదా అప్పుడు నిజాం రాష్ట్రం. తెలంగాణ అప్పటి తెలంగాణ. ఆ తెలంగాణలో ఉన్నటువంటి కల్చర్ ఏమిటి అని అంటే పూర్తిగా వీళ్ళు నిజాం యొక్క బానిసలు, ప్రజలు కాదు, నిజాం యొక్క బానిసలు. అతను ఎంత చెప్తే అంత. దాంట్లో ఈ 7-8 నవాబులు ఉంటే దాంట్లో ఒకడు మంచోడు వచ్చాడు, ఒకడు చెడ్డోడు వచ్చాడు. ఆ విధంగా దాచుకోవడాలు బలవంతాలు చేయడం రకరకాలుగా జరిగినాయి కదా. అందువల్ల రేపటి గురించి ఇక్కడ ఆలోచన లేదు. ఈరోజు మనం గడిపితే చాలు, దాచుకున్నవాడు వాడే తీసుకుపోతాడు కదా అనే దాన్ని బట్టి ఈరోజు పని చేసుకోవడము, ఆ 4 డబ్బులు తెచ్చుకోవడము, అవి కూడా డబ్బులు మార్పిడి కూడా జరిగేవి కాదు మేడం. ద్రవ్య మార్పిడి లేదు, వస్తు మార్పిడే. వాడికి ఒక కుండ చేసి ఇవ్వడము, కోమట దగ్గర పోయి డబ్బులు తెచ్చుకోవడం, గౌడు దగ్గరికి పోయి కళ్ళు తెచ్చుకోవడం, కటికోల దగ్గరికి పోయి మటన్ తెచ్చుకోవడం, ఇదే ఉండే అన్నమాట పరిస్థితి. కాబట్టి ఎవరైనా ఇంటికి వస్తే ఒక మటన్ తీసుకురావడం, ఒక కళ్ళు తీసుకొచ్చి ఒక సీసా 2 సీసాలు తాగిపిస్తే గొప్ప మర్యాద చేసిన ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళ ఇళ్ళల్లో అయితే క్వార్టర్లో అప్పుడు ఎవరు పెద్దవాళ్ళల్లో ఇళ్ళలో కూడా కళ్ళే తాగేవాళ్ళు మేడం. ఆ తర్వాత కొంచెం 40-50 ఏళ్ళు అయింది అనుకోండి ఈ క్వార్టర్ బాటిల్ వచ్చి. అంతకుముందు క్వార్టర్ బాటిల్ కూడా లేవు. 70 ప్రాంతంలో చాలా తక్కువ మేడం, అంత కళ్ళే. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కళ్ళే. కాకపోతే కళ్ళు పాకకొచ్చి తాగేవాళ్ళు చిన్న జాతి వాళ్ళు,
కళ్ళు స్వయంగా పెద్దవాళ్ళ ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి ఒక మనిషి తీసుకెళ్ళి ఇచ్చిచ్చేవాడు. ఒక కుండను, చిన్న ముంతను, 2 సీసాలు తీసుకుపోయి ఇచ్చిచ్చే ఆనవాయితీ. వాళ్ళు కూడా అదే తాగేవాళ్ళు. వాళ్ళు తాగేది అదే, వీళ్ళు తాగేది అదే. అదొక ఆచారం నిజాం యొక్క దాంట్లో. కాబట్టి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చేసినప్పుడు ఏం మర్యాద చేసినావా ఆయన? నీ ఇంటికి వస్తే నువ్వు నాకు ఒక కళ్ళు సీసా తెప్పించి ఇచ్చినావా? నీకు నాకేం సంబంధం? అసలు నువ్వు నాకేంది? అంతవరకు వెళ్తుంది. దేవుడా. గోరటి వెంకన్న గారు ఒక సినిమా ఒక పాట రాశారు. ఏదో దేంట్లో ఒక ఇది ఉంటుంది అనమాట. కళ్ళుపాకలో కలుసుకున్న ఇద్దరు, ఆయన కళ్ళు ఆయన దాక్కుంటూ, ఈయన కళ్ళు ఈయన దాక్కుంటూ, ఎవరి కళ్ళు వాళ్ళు దాక్కుంటూనే నువ్వెవరు నేనెవరు అనుకొని సంబంధాలు కలుపుకొని పిల్లలు ఇచ్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఒక కళ్ళు ఒక పెళ్లి చేస్తుంది, ఒక కళ్ళు ఫ్యామిలీలో కొట్లాటలు తీసుకొస్తుంది, నల్లిబొక్క తీసుకొచ్చినట్టు. అంతే, అటువంటి ఆచారం ఉండేది. విడిపోవడాలు తక్కువ కానీ దానివల్ల మర్యాదలు ఎక్కువ ఉండేవి. అంతేనంటారా? ఒక్క సీసా కళ్ళు ఎంత 10 పైసలు 20 పైసలు ఉండేది అప్పట్లో. ఓహో, రూపాయలు కూడా కావు కదా. కానీ అదొక గొప్ప మర్యాద. అక్కడ సంకేతం ఏమిటంటే కళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం, మటన్ పెట్టి ఇవ్వడం అనేది సంకేతం దేనికేనంటే అతనికి గొప్ప మర్యాద చేసినటువంటి సంకేతం అది. ఓకే ఓకే. ఇంతకీ డీజే టిల్లులో మీకు ఫేవరెట్ డైలాగ్ ఏంటి చెప్పండి సరదాగా. ఏందిరా కాఫీలు నెయ్యి కలుపుకొని తాగుతున్నావా అనేది ఫస్ట్ డైలాగ్ అనేది. అసలు ఏంటో కొత్త కొత్త అలవాట్లన్నీ అన్నీ చూపిస్తారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజు వరకు కూడా నాకు అది తెలియదు మేడం. అదే అట్లా తాగుతున్న సంగతి కూడా నాకు తెలియదు. మన వాళ్ళు నెయ్యి చక్కగా ఇలా పరిచయం పట్టేవాళ్ళు అన్నంలో, దీన్ని ఇప్పుడు కాఫీలో కలుపు తాగుతున్నారు. అంతే తేడా. అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలు మేము అన్నీ చూశాను సార్. అవి ఏవి రిపీట్ అవ్వకూడదు అని అక్కడ మీరు మాట్లాడింది ఏవి ఇక్కడ నేను మేము చేత మాట్లాడించాను. మనం వాటి జోలికే పోలేదు. అవును సార్. పాత ఇంటర్వ్యూస్లో అవును చెప్పిన విషయాలు, ఫస్ట్ ఆడిషన్ గురించి మాట్లాడారు. ఇక్కడ నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం వల్ల ఉపయోగం లేదండి. ఎందుకంటే రిపీట్ ఎందుకు చేయడం, ఎందుకు మనం కొత్త విషయాలు చెప్పుకోవాలి. మనం చాలా కొత్త విషయాలు చాలా అద్భుతంగా కాన్వర్జేషన్ జరిగింది. చాలా రుణపడి ఉన్నాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్ మీ టైంకి. ఇంకా మీకు ఎన్నో మంచి సినిమాలు రావాలి. నెక్స్ట్ జనరేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న యంగ్స్టర్స్కి, టీనేజర్స్ అందరికీ మీరు గుర్తుండిపోతారు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా గుర్తుపెట్టుకునేంత గొప్ప అవకాశాలు మీకు రావాలి. నాకు నా లోపల ఒక తపన, నిజంగా చెప్పాలంటే ఒక అగ్ని ఉన్నది మేడం. ఒక అగ్ని. నన్ను చెప్పుకోవచ్చు, నా భావం చెప్పుకునే స్వేచ్ఛ నాకు 100%. ఫస్ట్లో మీకు చెప్పినట్టే ప్రముఖ పాత్రలు పోషించి ప్రముఖ నటుడుగా నేను ఉండిపోవాలనే కోరిక నాకైతే ఉన్నదో ఆ కోరిక నాలో పెరుగుతున్నది మేడం. పాత్రలు, బలమైన పాత్రలు రావాలి, మంచి మంచి పాత్రలు రావాలి, వాటిని నేను పోషించాలి, డైరెక్టర్ను నేను సాటిస్ఫై చేయాలి, ఒక రాసుకున్న రచయితని నేను సాటిస్ఫై చేయాలి అనే కోరిక ఉన్నది. అందుకే అటువంటి పాత్రల కోసం వెతుకుతున్నాను. అంటే నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏం చేస్తున్నా మేడం, నేను ఒక చిన్న పాలసీని పాటిస్తున్నాను. ఇక్కడ నా లోపల 2 మైనస్లు ఉన్నాయి, అవి కూడా చెప్పుకోవాలి. మైనస్లు ఏంటంటే అవి దారుణమైన మైనస్లు, నిజంగానే దారుణమైన మైనస్లు. నాకు ఈ డైలాగులు గుర్తున్నట్టుగా, నేను సర్వీస్ చేసిన ఎలక్ట్రిసిటీ బోర్డులో సర్వీస్ మ్యాటర్స్ గుర్తున్నట్టుగా. ఇప్పుడు మీరు నేను 84 నవంబర్ 7న నేను జాయిన్ అయిన డ్యూటీలో. 84 నవంబర్ 7 నుంచి టిల్ మై రిటైర్మెంట్ 31 జనవరి 2012 వరకు మీరు ఏది అడిగినా చెప్తాను, ఈ 23, 27, 28 సంవత్సరాల పీరియడ్లో. కానీ ఒక 3-4 రోజుల క్రితం మనం కలుసుకున్న వ్యక్తిని మళ్ళీ ఈరోజు కలిస్తే నేను గుర్తున్నట్లేదు సార్. యాక్చువల్లీ పేర్లు గుర్తున్నట్లేదు. పేరు కాదు, మనిషే గుర్తున్నట్లేదు. మొన్న ఒకరోజు ఒక సినిమాకి సార్ ఒక్కరోజు క్యారెక్టర్ సార్ అంటే చేస్తానయ్యా నేను. కొంతమంది భయపడుతూ అంటే డౌట్తో, అదే ఇంత చేశాక మళ్ళీ ఆ చిన్న క్యారెక్టర్ చేస్తారు లేదంటే నేను ఒక వన్ డే కాదు, ఈవెన్ 1 సీన్ క్యారెక్టర్ నేను చేస్తాను. ఎందుకంటే మీరు నన్ను కావాలని కోరుకున్నప్పుడు, ఒక డైరెక్టర్ నన్ను కావాలని కోరుకున్నప్పుడు దాంట్లో నేనేదో ఇవ్వాలని అతను అనుకుంటున్నప్పుడు డెఫినెట్గా నేను ఇవ్వాలి, చేస్తానండి, సందేహం లేదు అన్నాను. పాపం ఒక్కరోజు చేశాను మేడం. ఒకరోజు చేస్తే ఆ తర్వాత మేనేజర్ గారు అది ఎప్పుడైతే 6-7 నెలలు అయింది. ఒకరోజు జస్ట్ 1 వీక్ బ్యాకే ఒక ఆ సినిమా మేనేజర్ గారు ఫోన్ చేసి, సార్ మన సినిమా అయిపోవచ్చింది సార్, పెద్దమ్మ గుడిలో పూజ చేస్తున్నాము, మధ్యాహ్నం భోజనానికి రండి సార్, రేపు మధ్యాహ్నం భోజనానికి రండి సార్. సరే అని చెప్పేసి నేను మధ్యాహ్నం భోజనానికి రేపు వెళ్ళా. డోర్ తీసింది డ్రైవరే, డైరెక్టర్ గారే. అయ్యయ్యో, నేనైనా గుర్తుపట్టలేదు.
నారాయణ. ఎంత బాధ మేడం, నిజం నిజం. ఎంత లోపం అది. అవును కావాలని కాదు మేడం, అవునవును కావాలని నాకు గుర్తుండట్లేదు. అదే అదే ఆయన డోర్ తీశాడు, నేను మామూలుగా నవ్వుతాం కదా, ఆ నవ్వినాం. డైరెక్టర్ చూసి నవ్విన వేరుంటుంది. అదే అదే అవునవును కదా. అది లేదు, ఆయన కొంచెం ఒక్క క్షణం కొంచెం స్టన్ అయిపోయాడు. అదే అదే సరేలే ఎవరు అనుకున్నాను. ఆ తర్వాత వెళ్ళాము, ఆడ కూర్చున్నాము. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు వచ్చి కలుస్తున్నారు. ఈయన కూడా అటు ఇటు చేస్తుంటే అరే నేను డైరెక్టర్ కదా అనుకున్నాను. అప్పుడు వచ్చింది గుర్తు నాకు. అది ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరుగుతుంటే ఆయన అటు కనపడ్డారా వెళ్ళి. నేను తర్వాత చెప్పాను మేడం. తర్వాత ఆ గమ్మత్తుగా ఏమైంది తెలుసా మేడం, లక్కీగా కోయిన్సిడెంట్ ఇంకో సినిమాలో ఒక ఆవిడ నాకు వైఫ్ క్యారెక్టర్ వేసింది. ఇంకో ఆవిడ కూడా ఆ సినిమాకి వచ్చింది. ఆ పక్క దాంట్లో జరుగుతుంటే ఆ పక్క ఫంక్షన్కి వచ్చింది ఆయన. ఆమె నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చింది. నమస్కారం సార్ అన్నది. నమస్తే మేడం అన్నాను. చూశాను, గుర్తుపట్టలేదా అన్నది. లేదు మేడం గుర్తుపట్టలేదు. అదేంటి సార్ మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. దేంట్లో మేడం అన్నాను. ఓహో ఇది డైరెక్టర్ గారి ముందు జరిగినట్టుంది. డైరెక్టర్ గారి ముందు. సో ఈయనకి ఇది ప్రాబ్లం ఉంది అని అర్థమైంటుంది. దేంట్లో ఏంటి సార్, మనము నక్కి త్రినాథరావు గారి సినిమాలో చేశాం కదా సార్, మీరా వైఫ్ క్యారెక్టర్ చేశారు మీరా మేడం అని. నేను అప్పటికి సార్ నేనే సార్ అన్నది. ఆయన దండం పెట్టినా. చూసారు కదా సార్ నా పరిస్థితి, ఏమనుకోవద్దు. అదొకటి నాలో లోపం. రెండవది మేడం, అంటే నాకున్న పరిస్థితుల్లో నాకున్నటువంటి ఇప్పుడు వస్తున్న అవకాశాలను బట్టి సినిమా వస్తున్నాయి మేడం. వస్తున్న ప్రతి సినిమా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కొంచెం అటు ఇటు అయినా కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి సార్ నాకు మీ సినిమాలో అవకాశం ఇవ్వండి అని నేను అడగటం లేదు. కారణం ఏంటంటే నేను ఖాళీగా లేను కాబట్టి. నాకు కావాల్సింది ఏమిటి, పని. ఆ పని నాకు దొరుకుతుంది కాబట్టి నేను వెళ్ళట్లేదు. నేను కనుక వెళ్ళి అడిగితే ఇంకెక్కడన్నా నాకు నేను ఇంతకుముందు కోరుకున్న విధంగా మంచి కథలు దొరికే అవకాశం ఉంది. వాళ్ళకు నేను మీ ద్వారా తెలియజేయటం ఏంటంటే దయచేసి నేనున్నాను సార్, మీకు నేనున్నాను. ఒక మంచి రచయిత, ఒక దర్శకుడు. నా యొక్క అవతారాన్ని, నా యొక్క వయస్సుని, నా యొక్క మీరు గమనిస్తున్న పర్ఫార్మెన్స్ని, టాలెంట్ని గమనించి ఇతను చేయగలడు అని అనుకుంటే దయచేసి ఆ విషయం ఎటువంటిది ఉన్నట్టు నాకు ఇవ్వండి. నా కోరిక మీ ద్వారా తీర్చుకుంటానని చెప్పేసి వాళ్ళకు చెప్పడం. అంటే ఉంది మేడం అలాగా. గతంలో నాకు కొన్ని పాత్రలు బాగా ఇష్టం. గుమ్మడి గారి పాత్ర మహామంత్రి మనసు అద్భుతం, గుమ్మడి గారు వేసిన. అలాగే ఎస్వి రంగారావు గారు వేసిన కొన్ని. అంటే మనం ఎంతసేపు అక్కడే ఉండిపోయాం. నా దృష్టిలో నేను 1974 ఆ ప్రాంతంలో ఉండిపోయాను. కాబట్టి ఇవన్నీ వీళ్ళు నాకు గుర్తు. ఒక ప్రభాకర్ రెడ్డి గారు, జగ్గయ్య గారు ఎటువంటి పాత్రలు వేశారు మేడం. అటువంటి పాత్రలు వేయాలని నా కోరిక. ఇప్పుడు కథలు వస్తున్నాయా అట్లా ఉంటాయో లేవో తెలియదు కానీ అయితే 2 సినిమాలు నా కోరిక కొంతమేరకు తీరే విధంగా చేసి ఉన్నాను మేడం. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో, అసలు అవుతావో కావో తెలియవు. వస్తాయండి డెఫినెట్గా. కాగితం అని ఒక సినిమా మేడం. కాగితం సినిమా పేరు కాగితం. దాంట్లో మంచి రోల్ నాది. తర్వాత వెంకటరామయ్య గారి తాలూకా అని ఒక సినిమా. అందులో వెంకటరామయ్య నేనే. ఈ 2 సినిమాలు చాలా బాగా వచ్చినాయి. 2 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి. 2 సినిమాలు రెడీ టు రిలీజ్ అనే పద్ధతిలో ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు వస్తాయో రావో తెలియదు. అవి కనుక వస్తే నాకు కొంచెం ఇంకా మంచి క్యారెక్టర్స్ దొరికే అవకాశం, అటువంటి క్యారెక్టర్స్ దొరికే అవకాశం. నాకు అటువంటి క్యారెక్టర్స్ వేయాలని కోరుకున్నది. అద్భుతం. ఎంతసేపు వీళ్ళు డీజేటీలు వాళ్ళ ఫాదరు, డీజేటీలు వాళ్ళ ఫాదరు, తండ్రిని కూడా ఇవే వస్తున్నాయి. కానీ పాత్రలు పోషించి సమర్థవంతంగా పాత్రను అర్థం చేసుకొని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చేయాలనేది నా కోరిక. వస్తాయి సార్. తదాస్తు, ఆశిస్తాం. శుభమస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సారంగా జూబ్లీ హిల్స్ వారి నుంచి వాళ్ళు ఏమంటారు, చంద్రునికో నూలు పోగులాగా వారు మీకు అందించమన్నారు, మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అలాగే థ్యాంక్ యూ సో మచ్. సారంగా జూబ్లీ హిల్స్ వారికి ధన్యవాదాలు. మీ ప్రేమకి, అభిమానానికి చాలా సంతోషం.